హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. అండ్ ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రీవియస్ 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అది మంత్లీ బేసిస్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్వి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈరోజు సెషన్లో ఫస్ట్ మంత్ కన్సిడర్ చేసుకుంటే మనం జనవరి 2022 కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎలాంటి ఏరియాస్ని ఈ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయబోతున్నాం. ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ హియర్, మనం ఇక్కడ ఫోకస్ చేసేది పాలిటీ అండ్ గవర్నెన్స్, రైట్, అండ్ దెన్ మూవింగ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, then international organizations and as well as security, okay, then moving to social issues, environment, ఎకానమీ, ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్, రైట్. సో ఇలాంటి ఒక వేరియస్ ఏరియాస్లో మనకి జనవరి మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఈ ప్రత్యేకమైన సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కాన్సన్ట్రేట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సపోజ్ ఇక్కడ మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ డీల్ చేస్తున్నాం అంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఆన్లైన్ క్యాంపెయిన్ గురించి. సో అది ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది, అసలు ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ అంటే ఏంటి, సో ఇలా మనకి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేది సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరేంటంటే క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ప్యారలల్గా రన్నింగ్ నోట్స్ లేదా షార్ట్స్ నోట్స్ని తీసుకోండి. అండ్ యాజ్ వెల్ as మీకు కూడా ఏంటంటే ఈ వీటి యొక్క ప్రత్యేకమైన సంబంధించిన యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద పీడిఎఫ్స్, ఓకే. సో మీకు ఏంటంటే ఈ మంత్లీ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే మీరు రివిజన్ పర్పస్లో మనకి సెల్ఫ్ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు క్లాసెస్ జరుగుతున్నప్పుడు జస్ట్ రన్నింగ్ నోట్స్ అంటే ఆ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని జస్ట్ ఏవైనా కొన్ని మీకు నోట్స్లో ప్రొవైడ్ చేయనివి, అంటే సపోజ్ ఏవైనా ఇమేజెస్ ఉంటాయి, మనం ఇక్కడ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు వాటిని డిస్ప్లే చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. బట్ అదే మీరు పీడిఎఫ్లోకి వెళ్ళినట్లయితే మీకు మనకి ఏంటంటే అలాంటి కొన్ని ఇమేజెస్ అనేవి కనిపించవు, జస్ట్ మనకి కంటెంట్ కనిపిస్తుంది. అంటే లైక్ వాట్ ఎవర్ విల్ బి డిస్కసింగ్ ఇన్ సెషన్, ద పారాగ్రాఫ్స్ అండ్ ద సెంటెన్సెస్ అంతే కానివ్వండి, కానీ మనకి ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేవి కొన్ని మిస్ అవుతుంటాయి. సో అందుకోసమే ఫస్ట్ మీరు క్లాసెస్ విన్న తర్వాతే పీడిఎఫ్స్ని ఫాలో అవ్వండి. అంటే ఏమనుకుంటారంటే లైక్ మంత్లీ కరెంట్ అఫైర్ ఆల్రెడీ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, సో జస్ట్ వాటిని రిఫర్ చేసి మనకి మార్క్స్ వచ్చేస్తాయని. అలా కాదండి, అక్కడే మీరు మిస్టేక్ కమిట్ చేస్తారు. ఎందుకోసం అంటే క్లాసెస్లో కొన్ని అడిషనల్ పాయింట్స్ని కూడా డిస్కస్ చేస్తాము, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఈ క్లాసెస్ని కంప్లీట్గా విన్న తర్వాత అప్పుడు మీరు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సెల్ఫ్ నోట్స్ తర్వాత మీరు పీడిఎఫ్స్కి వెళ్ళండి. సో అప్పుడు మీకు అది ఈజీ అవుతుంది, ఓకేనా. సో ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ని క్లియర్గా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను ఏంటది, మనకి ఈరోజు జనవరి మంత్లో ఉన్న పాలిటీ గవర్నెన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి, మనకి ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ ఏవైతే కరెంట్ అఫైర్లో ఉన్నాయి, రైట్, అంటే ఏవైనా అగ్రిమెంట్స్ జరిగాయా ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సపోజ్ WHO, రైట్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైనా కరెంట్ అఫైర్లో ఉన్నాయా, అవి ఎందుకోసం ఉన్నాయి. అండ్ ఈవెన్ మూవింగ్ టు ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ని, సోషల్ ఇష్యూస్ని, ఎకానమీ సంబంధించిన కాన్సెప్ట్స్ని, ఓకేనా. అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియాలో ఏవైనా ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఈ సెషన్లో కంప్లీట్గా కవర్ చేయబోతున్నాము. సో వీడియోని అప్ టు ఎండ్ వరకు క్లియర్గా వాచ్ చేస్తుండండి. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆన్లైన్ క్యాంపెయినింగ్ అనేది. సో మరి ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ అనేది ఏంటి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది, రైట్. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, రైట్. దెన్ వీ హ్యావ్ టు మూవ్ ఫర్ వాట్ ఈస్ మీన్ బై ఆన్లైన్ క్యాంపెయినింగ్, రైట్. Or else we can even apply both. That means even we can learn in a vice versa manner. First you can learn what is meant by online campaigning, then you can come to know why it is in news, right. So whichever it is in favor for you, you can follow that. But here first let me explain why is it in news, which is all about online campaigning. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ప్రస్తుతం ఏంటంటే మనకి జనవరి మంత్ చూసుకున్నా కూడా దట్ ఈస్ ఆన్గోయింగ్ పాండమిక్, రైట్. సో ఈవెన్ డ్యూ టు ద ఆన్గోయింగ్ పాండమిక్ అసోసియేటెడ్ ద హెల్త్ రిస్క్ రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని దట్ ఈస్ రిగార్డింగ్ టెంపరరీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ క్యాంపెయిన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఏంటది, ఇదేంటంటే ప్రస్తుతం మనకి ఆన్గోయింగ్ పాండమిక్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఆఫ్లైన్ క్యాంపెయినింగ్ అనేది తగ్గిపోయింది,
ఆన్లైన్ క్యాంపెయినింగ్ పెరుగుతుంది ఎలక్షన్స్కి. సో అందుకోసమే ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ని యాక్చువల్గా టెంపరీగా ఇంపోజ్ చేసిందనమాట. ఓకేనా, అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. వాట్ ఈస్ దాట్? విచ్ ఇంపోర్ట్ సమ్ టెంపరీ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫిజికల్ ర్యాలీస్. అంటే ఈ వైరస్ కానివ్వండి, కోవిడ్ పాండమిక్స్ వల్ల, వీటి వల్ల ఏంటంటే ఇక్కడ ఫిజికల్గా అంటే ఆఫ్లైన్లో వెళ్ళి మనకు తెలుసు కదా ఎలక్షన్స్ అప్పుడు ఎలా క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి, రైట్, ప్రచారం చేస్తుంటారు, అంతే కదండి. సో అలాంటివి కూడా జరగకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి అండ్ టెంపరీ రెస్ట్రిక్షన్స్ అనేవి ఈ ఫిజికల్ ర్యాలీస్ పైన ఇంపోజ్ చేశారు. ఓకేనా, అండ్ దానికోసం ఏంటంటే మీరు చూసుకున్నా కూడా ఈ టెంపరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఫిజికల్ ర్యాలీస్కి అన్నాం. దేని పర్పస్లో మరి? ఫర్ ద అప్కమింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది రీసెంట్గా ఈ యొక్క కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఇంప్లాయ్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్ అలోవింగ్ ద వర్చువల్ క్యాంపెయిన్స్ త్రూ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ అన్నాం కదండి, అంటే ఇక్కడ ఫిజికల్ క్యాంపెయినింగ్, ఫిజికల్ ర్యాలీస్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ, అంటే సపోజ్ ఇప్పుడు ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ లైక్ మనకు ప్రీవియస్గా చూసుకున్న కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కొన్నిసార్లు లైక్ కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరిగినప్పుడు క్యాంపెయినింగ్ చేయడం ద్వారా కూడా చాలామందికి వైరస్ స్ప్రెడ్ అయింది కదా, ఇలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ టుగెదర్ ఫామ్ అవడం వల్ల. సో అలాంటివి కొన్ని ఎరాడికేట్ చేయడానికి, ఎందుకంటే ప్రస్తుతం ఆన్గోయింగ్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి అలాంటివన్నీ ఎరాడికేట్ అవ్వడానికి ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఆన్లైన్ క్యాంపెయినింగ్వి కూడా అలో చేస్తున్నారు. అంటే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన మాత్రమే దే కెన్ లైక్ ఈవెన్ రిగార్డింగ్ ఎలక్షన్స్ వాళ్ళు ప్రచారం అనేది చేయడానికి కొన్ని క్యాపబిలిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి, ఈ యొక్క అవైలబిలిటీస్ ఏవైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగిందో అదే దాంతోపాటు అంటే ఆన్లైన్ క్యాంపెయినింగ్ని అలో చేస్తుంది, అలానే ఆఫ్లైన్ క్యాంపెయిన్కి ఏంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఇంప్లై చేసింది. ఓకేనా, సో అదే మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఇప్పుడు మీకు ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ అంటే ఏంటి, కొన్ని లైక్ మనం ఏమన్నాము ఫిజికల్ ర్యాలీస్ని అపోజ్ చేసింది అన్నాం, రైట్, అంటే రెస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫిజికల్ ర్యాలీస్కి, కానీ ఆన్లైన్ క్యాంపెయిన్ అలో చేస్తుంది కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన అన్నాం కదా. సో ఈవెన్ మనకి ఏంటంటే ఆన్లైన్ క్యాంపెయిన్ అనేది యాక్చువల్గా ఈవెన్ చూసుకుంటే మీరు ఇట్ ఇన్క్లూడ్స్ రీచింగ్ అవుట్ టు ద ఓటర్స్ విత్ ఆడియో మెసేజెస్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి, వీడియోస్, అండ్ కొన్ని విలేజెస్లో ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ మౌంటెడ్ వ్యాన్స్ కానివ్వండి, విచ్ ఇస్ ఫర్ ద స్మాల్ టౌన్ టు రిమోట్ విలేజెస్. సో ఇక్కడ ఈవెన్ మనకి ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేదా వీడియో మెసేజెస్, ఆడియో మెసేజెస్, సో ఇలా కూడా ప్రచారం చేస్తున్నారు కదా. సో వాటినే ఆన్లైన్ క్యాంపెయిన్ అంటారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ అప్కమింగ్ స్టేట్ ఎలక్షన్ సంబంధించి ఇలా ఆన్లైన్ క్యాంపెయినింగ్ కూడా రీసెంట్గా పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఫిజికల్ ర్యాలీస్కి ఏంటంటే కొన్ని టెంపరీగా, అంటే ప్రస్తుతం పాండమిక్ కాబట్టి ఆ టెంపరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఆర్ ద మీన్స్ బై విచ్, అసలు ఎలక్షన్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి ఫస్ట్ ఐడియా ఉంది కదా, నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటది, వాళ్ళ యొక్క పార్టీ గురించి కానివ్వండి, ఆ పర్సన్ ఎవరైతే నామినేటెడో సో ఆ పర్సన్ ఏంటంటే మేము వీళ్ళకి ఏం చేయబోతుంది, డూస్ అండ్ డోంట్స్ అనేవి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, రైట్. సో వాటినే ఇక్కడ మనం ఎలక్షన్ క్యాంపెయిన్స్ అంటాం. అంటే ఇక్కడ పీపుల్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, ఎందుకోసము, ఓట్స్ కోసం, రైట్. సో దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అనమాట. విచ్ క్యాండిడేట్స్ ఆర్ ద పొలిటికల్ పార్టీస్ prepare and present their ideas and the positions on the issues to the voters. ఓకే, సో ఇక్కడ ఓటర్స్కి వాళ్ళు మెయిన్గా ఇంటరాక్షన్ కోసం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ని పెడుతుంటారు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళు ఒకవేళ ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటివి చేయబోతున్నారు ఏంటి అని మీరు జనరల్గా ఆలోచించినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఏంటి. కానీ ప్రస్తుతం మనం స్పెషల్గా ఎందుకు క్లాస్లో డిస్కస్ చేసాము అంటే పాండమిక్ సిచ్యువేషన్లో మీకు ఫిజికల్ ర్యాలీస్ పైన ఏమైనా లైక్ రెస్ట్రిక్షన్స్ ఇంప్లై చేశారా లేదా అని అడిగినప్పుడు ఎస్, ఫిజికల్ ర్యాలీస్ పైన గవర్నమెంట్ లేదా ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని టెంపరీ రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేసింది. ఓకేనా, అండ్ యాజ్ వెల్ అస్ ఆన్లైన్ క్యాంపెయినింగ్ అలో ఉందా లేదా అంటే ఎస్, ఆన్లైన్ క్యాంపెయిన్ అనేది ఎలక్షన్ కమిషన్ లేదా గవర్నమెంట్ అనేది రీసెంట్గా కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన లైక్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్లైన్ క్యాంపెయిన్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట. సో మరి ఈ గవర్నెన్స్ అనేది ఏంటి, అండ్ దెన్ ప్రస్తుతం ఎందుకు కరెంట్ అఫైర్లో ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్లో దేని గురించి ఉంది అంటే హైదరాబాద్ డిక్లరేషన్ ఆన్ ఈ గవర్నెన్స్ అడాప్టెడ్. ఏంటని, హైదరాబాద్ డిక్లరేషన్. సో రీసెంట్గా 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది మనం చూసుకుంటే కూడా విచ్ అడాప్టెడ్ ద హైదరాబాద్ డిక్లరేషన్. అండ్ దెన్
ఎన్నో ఎడిషన్ అని మిమ్మల్ని కూడా అడుగుతుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా మనకి జనవరి మంత్లో జరిగినప్పుడు అది 24th నేషనల్ ఈ గవర్నెన్స్ అనమాట. ఓకే, సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫేర్ కూడా ఇది మీరు రీసెంట్ కరెంట్ అఫేర్స్లో కవర్ చేయాలి అనుకున్నా కూడా యూ కెన్ కవర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ పాలిటీ అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ పాలిటీ అండ్ ద గవర్నెన్స్ యాజ్ వెల్ as తెలంగాణ రీజనల్ కరెంట్ అఫేర్స్లో కూడా మీరు ఈ కాన్సెప్ట్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది విచ్ వాజ్ జాయింట్లీ హెల్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్. అండ్ ఇక్కడ ఎందుకోసం చెప్తున్నాను, మినిస్ట్రీ హైలైట్ కూడా చేశాను, నోట్ చేసుకోండి. బికాస్ మిమ్మల్ని నేషనల్ ఈ గవర్నెన్స్ సిస్టంలో ఏ మినిస్ట్రీ మనకి మేజర్ రోల్ ప్లే చేసింది అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అలాంగ్ విత్ దాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ in collaboration with which state government? In collaboration with Telangana state government. గుర్తుపెట్టుకోండి, 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో ఏ స్టేట్ గవర్నమెంట్ మేజర్ రోల్ ప్లే చేసింది? ఆప్షన్స్: తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, ఒడిశా గవర్నమెంట్, నన్ ఆఫ్ ద అబవ్. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్. ఓకే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ యొక్క 24th నేషనల్ ఈ గవర్నెన్స్లో మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as what is the main concept here, that is హైదరాబాద్ డిక్లరేషన్ ఆన్ ద ఈ గవర్నెన్స్ విచ్ వాస్ అడాప్టెడ్. మరి ఈ హైదరాబాద్ డిక్లరేషన్ అనేది ఏంటి? బిఫోర్ గోయింగ్ టు హైదరాబాద్ డిక్లరేషన్ ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ కాన్ఫరెన్స్ దేని గురించి అండి? ఓవరాల్గా ఈ గవర్నెన్స్ గురించి కదా. మరి అసలు యాక్చువల్గా ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, రైట్? మనకి ఈ గవర్నెన్స్ అనేది విచ్ యూజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనకి ఐసీటీని యూజ్ చేసుకుంటూ, అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ లెవెల్లో ఈవెన్ విలేజ్ లెవెల్ టు బ్లాక్ లెవెల్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ మనం చూసుకున్నా కూడా విచ్ ఈస్ ఆల్ ఫోకసింగ్ ఆన్ వాట్, కంప్లీట్గా డిజిటల్ వేలో పబ్లిక్కి ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ని అందించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. అదే మనకి ఈ గవర్నెన్స్ సిస్టమ్. ఓకేనా, ఇప్పుడు మనకి గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి. సపోజ్ మనకు ఆధార్ కార్డ్ చూసుకోండి. ఓకే, సో వాటికి ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్స్ని డిజైన్ చేశారు. సో అలా ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రజలకి డిజిటల్ వేలో అందించే సిస్టమ్ని ఈ గవర్నెన్స్ అంటున్నారు. ఓకేనా, సో అదే మనకి ఓవరాల్ డెఫినేషన్. అండ్ ఈవెన్ మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ నోట్ డౌన్ ద పర్టిక్యులర్ పాయింట్ విచ్ ఇస్ అపియరింగ్ ఆన్ బోర్డ్ హియర్. E-governance is the use of information and communication technology at all level of government to transform the relation with citizens, businesses and other arms of the government. That is the main objective of e-governance. మరి రీసెంట్గా 24th నేషనల్ ఈ గవర్నెన్స్ మనకి హైదరాబాద్లో ప్లేస్ చేసుకున్నప్పుడు కొన్ని డిక్లరేషన్స్ అనేవి ఈ గవర్నెన్స్లో అడాప్ట్ చేశారు. హైలైట్స్ ఏంటి మనకి హైదరాబాద్ డిక్లరేషన్ అంటే, ట్రాన్స్ఫార్మ్ ద సిటిజన్ సర్వీసెస్ విచ్ ఇస్ బై యూజింగ్ ఆధార్, యూపీఐ అనివ్వండి, డిజిలాకర్, ఈ సైన్ ఎక్సెట్రా. అండ్ ఈవెన్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఫాస్ట్ ట్రాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ లెవెల్ పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ సచ్ యాజ్ యూ కెన్ కన్సిడర్ హియర్ లైక్ హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్, ఈవెన్ అగ్రికల్చర్ ఎక్సెట్రా. ఎందుకోసం ఇక్కడ మనకి ఇలాంటి సెక్టార్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సపోజ్ ఎడ్యుకేషన్ అన్నాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా, సపోజ్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఏవైనా ఉన్నా కూడా, లేదంటే ఏవైనా మనకి రియంబర్స్మెంట్ పాలసీస్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కంప్లీట్గా ఆన్లైన్లో అందించే విధంగా కొన్ని వెబ్సైట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా లాంచ్ చేస్తున్నాయి. ఓకే, ఈవెన్ మనం చూసుకున్నా కూడా రిగార్డింగ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఇలా వేరియస్ వేస్లో కూడా హైదరాబాద్ డిక్లరేషన్ అంటే ఈ 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క పర్టికులర్గా తెలంగాణ కూడా హైదరాబాద్ డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకుంది. ఓకే, అండ్ అంటే ఇక్కడ హైదరాబాద్ దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ గవర్నెన్స్ సిస్టమ్ని చాలా వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తూ సిటిజన్స్కి ఈ యొక్క పర్టికులర్ గవర్నమెంట్ సర్వీసెస్ని అందిస్తుంది, రైట్. అండ్ ఈవెన్ మనం ధరణి పోర్టల్ అన్నాం. అంటే ఏంటి, విచ్ ఆల్సో కమ్స్ అండర్ ఈ గవర్నెన్స్ అనమాట. ల్యాండ్ రికార్డ్స్ని డిజిటల్ వేలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, రైట్. సో దట్ మీన్స్ ల్యాండ్ రికార్డ్స్ అనేవి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ బి రికార్డెడ్ అండ్ ద డేటా విల్ బి ప్రజెంట్. ఓకే, సో ఇలా ఏంటంటే ఈవెన్ హెల్త్ సెక్టర్ చూసుకున్నా కూడా మనకి సపోజ్ దట్ ఈస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆరోగ్య సేతు అన్నాం. సో విచ్ కమ్స్ అండర్ ఈ గవర్నెన్స్. సో ఈ విధంగా అనమాట. ఇవి మీకు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి ఈ గవర్నెన్స్లో వచ్చే కొన్ని సర్వీసెస్, రైట్. అండ్ దెన్
ఈవెన్ హైదరాబాద్ డిక్లరేషన్లో వన్ ఆఫ్ ద మోర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫాస్టర్ రెస్పాన్సిబుల్ యూస్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ ఎంత ఫాస్టర్గా ఉంటే ఈవెన్ ఇక కన్సిడర్ హియర్ అప్కమింగ్ టెక్నాలజీస్ ఏమున్నా కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ని కూడా ఈ గవర్నెన్స్లో యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా పబ్లిక్కి ఇంకా ఈజీ అయ్యే విధంగా. ప్రీవియస్గా ఎలా ఉండేది మనకి సపోజ్ ఆధార్ వెరిఫికేషన్ చూసుకుందాం. ప్రీవియస్గా మనకి ఏంటంటే మనం ఆఫీస్కి అక్కడ ఆధార్ ఆఫీస్కి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ మనం ఏంటంటే వీ హ్యావ్ టు బుక్ అవర్ స్లాట్. ఓకే, కానీ ప్రస్తుతం ఏమైంది, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అండ్ సినారియో ఏంటి, ఈవెన్ మనం యూఐఏడిఐ దాంట్లో కూడా ఈవెన్ వీ కెన్ రిజిస్టర్, రైట్? సో అందులో రిజిస్టర్ చేసుకొని మన ఆధార్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఈ ఆధార్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ ఏ స్లాట్ వీ కెన్ బుక్ ఆన్లైన్. సో ఇలా కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ గవర్నెన్స్ అనేది బికాస్ గవర్నమెంట్ అనేది వాటి యొక్క సర్వీసెస్ని మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందిస్తుంది. అదే మనకి ఈ గవర్నెన్స్. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్లో మనకి ఈ 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్లో ప్లేస్ చేసుకుంది. అండ్ ఇందులో తెలంగాణ గవర్నమెంట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది. ఓకే, అండ్ ఈవెన్ దెన్ చూసుకున్నా కూడా ఇక్కడ హైదరాబాద్ డిక్లరేషన్ కూడా అడాప్ట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? అండ్ దెన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అన్నాం. ఏంటంటే అది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అనేది ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది అంటే విచ్ ఈస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి రెండు కొలాబరేట్ అయిన తర్వాత రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నెన్స్కి సంబంధించింది. ఏంటన్నది డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. ఏంటది DGGI, డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది. సో మనం ఈ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాము. లైక్ డోంట్ బీ టెన్స్డ్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్తో కొలాబరేట్ అనే డిపార్ట్మెంట్ ఏంటండి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అన్నారు. మనకి గవర్నెన్స్ అంటున్నాం, రైట్? సో మనకి గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేదే కదండి. సో మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా చెక్ చేస్తూ ఒక ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఓకేనా, అదే మనకి అంటే డిస్ట్రిక్ట్స్ అనేవి సపోజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో నియర్లీ వాళ్ళు ఒక 20 డిస్ట్రిక్ట్స్లో ఈ ఇండెక్స్ని కండక్ట్ చేశారు. అంటే ఒక సర్వేని కండక్ట్ చేసి ఆ తర్వాత డేటా ప్రకారము ఒక ఇండెక్స్ని రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, అండ్ దెన్ ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పింది ఏంటండి డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అన్నాం, DGGI. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్లో గవర్నెన్స్ ఏ విధంగా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ని కంపేర్ చేస్తూ. అంటే ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుంది అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా వాటి యొక్క డిస్ట్రిక్ట్స్లో అంటే వాటి యొక్క మనకేంటి మెయిన్గా చూసుకున్నా కూడా స్టేట్స్లో విల్ బీ హ్యావింగ్ డిస్ట్రిక్ట్స్, రైట్? యూనియన్ టెరిటరీస్లో విల్ బీ హ్యావింగ్ డిస్ట్రిక్ట్స్, రైట్? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో ఏ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అనేది తెలియడం కోసమే మెయిన్గా మనకి ఇక్కడ ఫోకస్ చేసేదే ఈ యొక్క ఇండెక్సెస్ అన్నమాట. అంటే కొన్ని సర్వేస్ని కండక్ట్ చేసి ఆ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని రిపోర్ట్స్ అండ్ డేటా ఇండెక్సెస్ని రిలీజ్ చేస్తారు. ఓకే, సో ప్రస్తుతం రిలీజ్ చేస్తుంది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క గవర్నెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. అండ్ దెన్ మరి మనకి ఇందులో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 20 డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క ఇండెక్స్ని కండక్ట్ చేశారండి. అందులో ఏంటంటే మరి ఈ ఇండెక్స్లో రిపోర్ట్ ప్రకారము మనకి రిజల్ట్ ఏంటి అంటే ఇందులో జమ్మూ డిస్ట్రిక్ట్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, డోడా, సాంబా, పుల్వామా అండ్ శ్రీనగర్. సో ఫాలోడ్ ద ర్యాంక్స్. ఓకే, ఫస్ట్ మనకి జమ్మూ డిస్ట్రిక్ట్ వచ్చినట్లయితే దోడా సెకండ్, సాంబా, పుల్వామా ఫోర్త్ అండ్ నెక్స్ట్ మూవింగ్ టు శ్రీనగర్. సో టాప్ 5 డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఓకేనా వాళ్ళు సర్వే కండక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ అనేది ఎలాంటి డిస్ట్రిక్ట్స్లో ఉంది టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే జమ్మూ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, ఫాలోడ్ బై దోడా, సాంబార్, పుల్వామా అండ్ శ్రీనగర్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆర్ యూ క్లియర్? సో గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ రీసెంట్గా ఎక్కడ కండక్ట్ చేశారు. ఓకే, రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ అయింది కదా, దేనికి సంబంధించింది విత్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటారు. ఆప్షన్స్లో మీకు ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మీ ఆన్సర్ ఏమవ్వాలి అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్. లేదు అంటే
జమ్మూ అండ్ కాశ్మీర్లో రీసెంట్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ డీజీజీఐ ఇండెక్స్ని రిపోర్ట్ లైక్ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేశారు లేదా ఇండెక్స్ని కండక్ట్ చేశారు అంటే 20 డిస్ట్రిక్ట్స్. మరి ఈ 20 డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది అంటే జమ్మూ అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఇక్కడ నేను మీకు 5 టాప్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాను గుడ్ గవర్నెన్స్ ఎక్కడుంది అనేది. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఇండైరెక్ట్గా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ district does not comes under the top 5 list of district good governance index, which does not comes on the top 5 list అన్నారు. అలాంటప్పుడు మీకు టాప్ 5 ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ తెలిస్తేనే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఇప్పుడు మీకు టాప్ 5 నేమ్స్ కూడా ఎందుకు ఇచ్చాను ఆ రిపోర్ట్ ప్రకారము అంటే మనకి ఇలాంటివి ఇండెక్సెస్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి రిలీజ్ చేశారు అని అన్నప్పుడు నాట్ ఓన్లీ అబౌట్ గవర్నెన్సే కాదండి, ఈవెన్ మనకి స్పోర్ట్స్లో కొన్ని కంట్రీస్ ఇస్తుంటారు ఈ కంట్రీస్ టాప్ పొజిషన్లో ఉన్నాయి అని, రైట్? లేదంటే ఏదైనా టోర్నమెంట్ జరిగినప్పుడు ఒక 5 ప్లేయర్స్ నేమ్స్ ఇస్తారు. అలాంటప్పుడు మ్యాక్సిమం మీరు కాన్సన్ట్రేట్ చేయాలి టాప్ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు, ఓకేనా? టాప్ ఫస్ట్ నేమ్, దాని తర్వాత టాప్ 3 మ్యాక్సిమం పాసిబుల్. ఇంకా కూడా మీరు చూసుకోవాల్సింది ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఇలా టాప్ 5 కూడా అడుగుతుంటారు, ఓకేనా? సో టాప్ 1, 3 and 5, ఓకే? సో మ్యాక్సిమం టాప్ 5 నేమ్స్ మీరు గుర్తుపెట్టేసుకుంటే ఏ రిపోర్ట్కైనా ఆ ఇండెక్స్లో ఉన్నవైనా మ్యాక్సిమం మీకు క్వశ్చన్స్ అనేవి అందులో నుండే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఏమైనా ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు టాప్ 10 కూడా అడుగుతుంటారు, ఓకేనా? అంటే సపోజ్ ఇండియా ర్యాంక్ అనేది టాప్ 10లో ఉన్నప్పుడు సపోజ్ 10th ఇండియా పొజిషన్ ఉంది లేదా 8th ఉంది. సో అలాంటప్పుడు మనం ఆ 10 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్. చూసుకున్నా కూడా అందులో కూడా మళ్ళీ మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది మన ఇక్కడ గవర్నెన్స్ అండ్ పాలిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్సెప్ట్. అండ్ ఈవెన్ దెన్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే నోట్స్ జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ని కూడా రిఫర్ చేయండి. ఏంటంటే అది మనకి ఈ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది ఎందుకు కండక్ట్ చేశారు, మెయిన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే మనకి ఇదేంటంటే విచ్ ప్రొవైడ్స్ ఎ రోడ్ మ్యాప్ సిమిలర్ బెంచ్ మార్కింగ్ ఆఫ్ ద గవర్నెన్స్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదండి. అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి ఏంటి టాప్ 5లో ఉన్నవి చూసుకున్నాం, కానీ మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాయి, గవర్నెన్స్ అనేది అక్కడ ఎలాంటి ఏరియాస్లో తగ్గుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ చేయాలి, బెటర్ ఇంప్రూవ్మెంట్స్ బెటర్ అడ్వాన్స్మెంట్స్ అనేవి డిస్ట్రిక్ట్స్లో ఎలాంటి ఏరియాస్లో చేయాలి అనేది ఇలా ఇండెక్సెస్ అండ్ సర్వేస్ కండక్ట్ చేయడం ద్వారానే అర్థమవుతుంది. సో అందుకోసం ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా గవర్నెన్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ని రిలీజ్ చేసింది, ఓకే? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ DGGI. అండ్ నెక్స్ట్ విల్ బీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్సెప్ట్. అర్థమయ్యాయి కదండి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎప్పుడు కానీ చూసుకోండి మనకి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతున్నారు, రైట్? సో ఇలాంటివన్నీ మీకు పీడిఎఫ్స్లో ఉండవండి. క్లాసెస్ వింటే మాత్రమే మీకు ఇలాంటివి కూడా ఐడియా వస్తాయి. మీరు సపోజ్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తారు, ఓకే? పీడిఎఫ్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఎలా ఉంటుంది మనకి జస్ట్ ఆ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి, నెక్స్ట్ అది ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది, అంతేకాని మనకి నేను నియర్లీ మనం చూసుకుంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో 4 to 5 క్వశ్చన్స్ చెప్తున్నాను కదండి. సో అలాంటివన్నీ మీకు పీడిఎఫ్లో ఉండవు క్వశ్చన్స్, ఓకేనా? మీకేంటంటే జస్ట్ ఇక్కడ మనకి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్కడ మీరు మిస్టేక్ కమిట్ చేయొద్దు. ఇలాంటివన్నీ మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో మీరు ఇనీషియల్గా ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ క్లాసెస్ని క్లియర్గా వినండి. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఫస్ట్ మీరు చందన్ లాజిక్స్లో క్లాసెస్ని క్లియర్గా విన్న తర్వాత మీరు పీడిఎఫ్స్కి వెళ్ళండి, ఓకేనా? అండ్ దెన్ మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నాం. ఇందులో ఏంటంటే ఇండియాతో పాటు ఏదైనా కంట్రీ కరెంట్ అఫైర్లో ఉంటే సో వాటిని మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైనా ఇంపార్టెంట్ క్రైసిస్ కానివ్వండి, సపోజ్ శ్రీలంకన్ క్రైసిస్ ఉంది, ఉక్రెయిన్ క్రైసిస్ ఉంది. సో ఇలాంటివి కూడా మనం ఇంపార్టెంట్ మేజర్ క్రైసిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్వి కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిస్కస్ చేస్తాము. సో జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తుండండి. ఈవెన్ నేను మీకు మ్యాప్స్ కూడా డిస్ప్లే చేస్తుంటాను. క్లాసెస్ మెయిన్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఇమేజెస్ని కూడా ఫోకస్ చేయండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? సో నౌ లెట్ us start with international relations. First concept is, if you can concentrate here, geopolitics of India, Sri Lanka, China triangle. So now
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా, శ్రీలంక అండ్ చైనా అన్నాం. సో వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫేర్ యాక్చువల్లీ, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ జియో పాలిటిక్స్ అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఎలాంటి ఇంపాక్ట్స్ అనేవి చైనావి శ్రీలంక పైన ఉన్నాయి అండ్ వాటి వల్ల ఇండియా శ్రీలంక రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, రైట్? సో ఈ ఏరియాస్ని మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకి ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది అంటే ఏంటిది, ట్రయాంగిల్ అన్నారు. చైనా ఏంటది, చైనా, శ్రీలంక, ఇండియా. అంటే ఇక్కడ ఈ చైనాది ఏదైతే ఉందో సో దీని యొక్క ప్రజెన్స్ అనేది శ్రీలంకలో ఎక్కువగా పెరుగుతుండడం ద్వారా మరి ఇక్కడ ఇండియాతో శ్రీలంక రిలేషన్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ యొక్క పర్టిక్యులర్ జియో పాలిటిక్స్ ఆఫ్ ట్రయాంగిల్ శ్రీలంక, ఇండియా అండ్ చైనా. నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏంటి మనకి ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది, చైనా యొక్క గ్రోయింగ్ ప్రెసెన్స్ అనేది శ్రీలంక పైన ఏ విధంగా ఉంది. ఓకే, అంటే ఈ యొక్క పర్టిక్యులర్ గ్రోయింగ్ ప్రెసెన్స్ ద్వారా అంటే చైనా యొక్క ప్రెసెన్స్ అనేది శ్రీలంకలో ఎక్కువ అవ్వడం ద్వారా శ్రీలంకలో జనరేట్ అవుతున్న కన్సర్న్స్ ఏంటి మరి, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండో శ్రీలంక బైలాటరల్ రిలేషన్షిప్. ఏంటంటే అది ఇండో శ్రీలంక బైలాటరల్ రిలేషన్షిప్ని కాన్సన్ట్రేట్ చేస్తూ. ఓకే, అంటే ఇక్కడ మనకి చైనా ప్రజెన్స్ ఇందాక చెప్పాను కదా, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి శ్రీలంక అనేది మిడ్ పాయింట్గా చూసుకుంటే ఇండియా ఇంకా చైనా, సో ఈ టూ కంట్రీస్వి అంటే ఇక్కడ చైనా యొక్క ప్రజెన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల శ్రీలంక ఇంకా ఇండియా మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది. సో అదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, అండ్ ఈవెన్ దెన్ మరి ఇక్కడ మనకి చైనాస్ గ్రోయింగ్ ప్రెసెన్స్ అన్నారు. ఓకే, అది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. మరి ఏ విధంగా చైనా యొక్క ప్రెసెన్స్ అనేది శ్రీలంకలో ఉంది అంటే ఈవెన్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్ హియర్, మనం లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నా కూడా చైనీస్ ఫుడ్ ప్రింట్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్, దట్ ఈస్ డ్రామాటికల్లీ ఇన్ ద ఐలాండ్ నేషన్ కాల్డ్ శ్రీలంక, and as well as on with China providing economic, cultural, military and technical assistance, okay, for which country here, టు శ్రీలంక. శ్రీలంకకి ఈవెన్ చైనా అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, మిలిటరీ పరంగా చూసుకున్నా, ఎకనామికల్గా చూసుకున్నా కూడా, అండ్ ఈవెన్ రిగార్డింగ్ కల్చరల్, ఓకే, టెక్నికల్ అసిస్టెన్స్. సో ఇలా వేరియస్ ఏరియాస్లో శ్రీలంకకి చైనా అనేది హెల్ప్ అందిస్తుంది. ఓకే, సో వీటి వల్ల అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది చైనా శ్రీలంకలో బాగానే ఉంది, కానీ ఈ రిలేషన్షిప్ ద్వారా మరి ఇండియాకి ఏదైనా ఇంపాక్ట్ ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనకి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది శ్రీలంకలో అనేది డిస్కస్ చేసాం కదా. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్నా కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి వెళ్ళినట్లయితే ఎకనామికల్గా చూసుకుంటే మనకి శ్రీలంకతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే చైనా అనేది శ్రీలంకకి లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్ అనమాట. ఓకేనా, అండ్ యాజ్ వెల్ as fourth largest lender in development projects like Hambantota Port, Matala Airport, దట్ ఈస్ కొలంబో పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ ఎక్సెట్రా. సో ఈ యొక్క పర్టిక్యులర్ డెవలప్మెంట్స్లో కూడా చైనా అనేది ఎకనామికల్గా శ్రీలంకతో పాటు దట్ ఈస్ శ్రీలంకకి యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడం జరిగింది. ఓకే, అండ్ యాజ్ వెల్ as లార్జెస్ట్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ టు శ్రీలంక ఏ కంట్రీ అని అంటే చైనా అనమాట. సో ఎకనామికల్గా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంక పైన ఈ విధంగా ఉండింది. అండ్ నెక్స్ట్ మిలిటరీ ఇంకా నావల్ ప్రెసెన్స్ ఎలా అంటే చైనా అనేది విచ్ సెల్స్ ఎ రేంజ్ ఆఫ్ మోడర్న్ అమార్మెంట్స్ టు శ్రీలంక అండ్ యాజ్ వెల్ as ఈవెన్ కొన్ని మనకి స్పై షిప్స్ ఉంటాయి కదండి ఇండియన్ ఓషన్లో, సో ఈవెన్ చైనీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉండింది. ఓకే, ఇండియన్ ఓషన్లో. అండ్ యాజ్ వెల్ as ప్రపోజల్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ ఫోరం ఫర్ ఇండియన్ ఓషన్ ఐలాండ్ నేషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రస్తుతం ఏముంది మనకి, దట్ ఈస్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఉంది. అండ్ యాజ్ వెల్ as ఇండియన్ ఓషన్ నావిస్ సింపోజియం INOS అండ్ యాజ్ వెల్ as IORAV. సో వీటిని రీప్లేస్ చేస్తూ ఇక్కడ యాక్చువల్గా చైనా మన ఇక్కడ ఏంటంటే శ్రీలంకకి ఏ విధమైన ప్రపోజల్ ఇచ్చింది అంటే టు ఎస్టాబ్లిష్ ద న్యూ ఫోరం ఫర్ ఇండియన్ ఓషన్ ఐలాండ్ నేషన్స్. సో ఇలా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ని ఈవెన్ మిలిటరీ అండ్ నావల్ ప్రెజెన్స్లో కూడా చైనా రోల్ అనేది ఉంది మనకి ఈ ఐలాండ్ నేషన్లో. ఏంటండి ఐలాండ్ నేషన్ వచ్చేసి శ్రీలంక. అండ్ ఈవెన్ దెన్ టెక్నికల్ అసిస్టెన్స్లో చైనా ఎలా హెల్ప్ చేస్తుంది శ్రీలంకకి అంటే ఇట్ ఎక్స్టెండెడ్ 800 million yuan ఫర్ ద పార్ట్నర్షిప్స్ ఇన్ హెల్త్ అండ్ హౌసింగ్ సెక్టార్లో. ఓకేనా, సో అది టెక్నికల్ అసిస్టెన్స్కి సంబంధించింది. సో ఇలా వేరియస్ ఏరియాస్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది శ్రీలంక పైన ఉండింది. ఓకే, అండ్ ఈవెన్ దెన్ సో
అంటే ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఏమన్నారు, మెయిన్ థింగ్ కరెంట్ అఫైర్ అదే కదా మనకి, చైనాస్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ అవుతుంది డే బై డే. ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా చైనా అనేది ఇక్కడ లార్జెస్ట్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ అన్నారు శ్రీలంకకి. ఓకే, సో ఈవెన్ చూసుకున్నా కూడా రీసెంట్గా ఏర్పడిన శ్రీలంకన్ క్రైసిస్ ఏదైతే ఉందో, సో డెబ్ట్స్ తీసుకోవడంలో అందులో అంటే ఎక్కువగా ఇక్కడ ఇచ్చింది మనకి చైనా అని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ చైనా ఈవెన్ ఎకనామికల్గా కూడా హెల్ప్ చేస్తుంది శ్రీలంకకి, మిలిటరీ లెవెల్లో హెల్ప్ చేస్తుంది, టెక్నికల్ అసిస్టెన్స్ అందిస్తుంది. సో ఇలా వేరియస్ ఏరియాస్లో చైనా ప్రెసెన్స్ అనేది శ్రీలంక పైన ఉండింది. బట్ ఈవెన్ అయినా కూడా ఇండియా అనేది శ్రీలంకకి ఆల్వేస్ ఇస్ అ బెటర్ హ్యాండ్ టు హెల్ప్ ద ఐలాండ్ నేషన్ కాల్ శ్రీలంక. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియా, శ్రీలంక అండ్ చైనా జియో పాలిటిక్స్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? దెన్ ఇఫ్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇండియా ఇంకా ఇజ్రాయెల్. సో మనకి ప్రీవియస్గా ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ ఎలాంటివో కూడా డిస్కస్ చేద్దాము. కానీ దానికంటే ముందు ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్లో జనవరి మంత్లో ఇండియా ఇజ్రాయెల్ ఎందుకోసం నిలవడం జరిగింది. ఎందుకోసం అంటే దిస్ విల్ బీ గోయింగ్ టు కన్క్లూడ్ ఇట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఏంటంటే అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని, దట్ ఈస్ ఇండియా ఈజ్ ఇన్ డైలాగ్ విత్ ద ఇజ్రాయెల్ ఫర్ కన్క్లూడింగ్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. మరి ఈ ఎఫ్టీఏని కన్క్లూడ్ చేస్తుంది అంటే ఎలాంటి ఒకేషన్లో భాగంగా అంటే ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 30th anniversary of the establishment of the diplomatic ties between India and Israel. ఏంటండి, ఇండియా ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న ఈ డిప్లొమాటిక్ టైస్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఈ బైలాటరల్ రిలేషన్షిప్కి జనవరి 2022లో లైక్ రీసెంట్గా చూసుకుంటే మనకి 30 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ 30 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ లీడ్స్ టు ద conclusion and the concluding with the free trade agreement which is between what are the two countries here, India and Israel. Even చూసుకున్న ఇక్కడ మీకు ఇజ్రాయెల్ లొకేషన్. సో దిస్ ఇస్ ఎల్లో మార్క్తో ఉంది మీకు ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తుంది కదండి ఇజ్రాయెల్. సో ఇది మనకి ఈజిప్ట్ అండ్ జోర్డన్ కూడా. దెన్ మూవింగ్ టు అదర్ ఏరియాస్, అంటే ఇక్కడ ఇండియా ఇజ్రాయెల్కి నాట్ ఓన్లీ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా రైట్, బట్ ఆల్సో ఈవెన్ చూసుకున్నా కూడా మనకి అంటే డిప్లొమాటిక్ టైస్ అన్నాం కదండి. సో అవి ఎలాంటి ఏరియాస్లో మరి ప్రస్తుతం అంటే ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. సో చూసుకుంటే మనకి సైబర్ సెక్యూరిటీలో కూడా ఇండియా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి, ఆయిల్ గ్యాస్ కోఆపరేషన్లు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ అండ్ ఈవెన్ ఫిలిం co-production. So these were the other emerging areas of cooperation between what are the two countries అండి ఇక్కడ ఇండియా ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో. ఈవెన్ మనకి ఈ ఆల్ వేరియస్ లైక్ స్పేస్ కానివ్వండి, ఫిలిం కో ప్రొడక్షన్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్, సైబర్ సెక్యూరిటీ, సో ఇలా వేరియస్ ఏరియాస్లో కూడా ఇండియా ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో డిప్లొమాటిక్ టైస్ అనేవి 30 సంవత్సరాల నుండి ఉండడం జరిగింది. ఓకే, సో రీసెంట్గా మనకి ఈ 30th యానివర్సరీలో భాగంగా ఇండియా ఇజ్రాయెల్ అనేది విచ్ కన్క్లూడింగ్ ఆల్ అబౌట్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం ఇది కరెంట్ అఫైర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసామండి. మీరు యూట్యూబ్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవునట్లయితే ఉక్రెయిన్ క్రైసిస్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాము ఇన్ అవర్ సెషన్ రైట్. అండ్ దెన్ ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మంత్లీ కరెంట్ అఫైర్ కాబట్టి నేను మీకు డిస్కస్ చేస్తాను. ఈ ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉందో, సో యాక్చువల్గా ప్రస్తుతం జనవరిలో ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అంటే ఈవెన్ మనం యుక్రెయిన్ క్రైసిస్ యొక్క డెవలప్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఎందుకోసం ప్రస్తుతం జనవరిలో కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ అనేది వార్న్ చేయడం జరిగింది. ఎవరిని? రష్యాని. దేని గురించి మరి రష్యాని వార్న్ చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్ వార్న్ రష్యా నాట్ టు ఇన్వేడ్ Ukraine, okay, and urged both the countries to return to set the agreements and also which were designed అంటే ఒక కాంప్లికేషన్స్ ఇవన్నీ రాకుండా దే హ్యావ్ టు సెట్ ఇట్. ఓకే, సో ఇలా ఏంటంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ అనేది ఆల్ అబౌట్ నాటోకి సంబంధించిందండి. మనకి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వల్లనే ఇక్కడ ఉక్రెయిన్ క్రైసిస్ అనేది రీసెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. మరి ఆ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని మనం క్లియర్గా అంటే ఏ ఇయర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి, ఈ ఉక్రెయిన్ క్రైసిస్కి దారి తీసిన సంవత్సరాలతో పాటు ఆ యొక్క పర్టిక్యులర్ మనకేంటంటే ప్రస్తుతం అక్కడ జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఒక ఫ్లో చాట్గా డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఉక్రెయిన్ రైట్, కివ్ ఇస్ ద క్యాప్ అండ్ దెన్ మూవింగ్ టు క్రిమియా. సో ఇక్కడ మనకి రష్యా ఉందండి, ఇక్కడ రష్యా ఇంకా ఉక్రెయిన్. సో ఈ క్రైసిస్ అనమాట ప్రస్తుతం. ఓకేనా, సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి మ్యాప్లో. మనకి ఇది ఉక్రెయిన్ పార్ట్, ఇక్కడ ఇది ఏంటంటే మనకి రష్యా అనమాట.
అండ్ దెన్ ఇక్కడ మనకి ఏమన్నారు, ఉక్రెయిన్ క్రైసిస్ అన్నారు. దాట్ టు కరెంట్ అఫైర్ ఏంటి, యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ నాటోకి రిలేట్ చేసుకోండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి ఈ యొక్క పొలిటికల్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చూసుకుంటే, అంటే ఉక్రెయిన్ క్రైసిస్ యొక్క డెవలప్మెంట్స్కి వెళ్ళినట్లయితే ఇది మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది కాదండి, ప్రీవియస్ పాస్ట్లో కూడా ఆల్రెడీ క్రైసిస్ ఉంది. అంటే ఇక్కడ ఒక్కొక్క డెవలప్మెంట్, అంటే ఈ లార్జ్ క్రైసిస్కి మేజర్గా దారి తీయడానికి పాస్ట్ నుంచి కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ 2008లో ఏమైందంటే, మనకి ఎప్పటి నుంచి చూసుకోండి, ఇక్కడ అది 2008 అనమాట. ఇక్కడ ఏమైందంటే ఉక్రెయిన్ అనేది ఇనిషియల్ టైస్ విత్ నాటో. సో నాటో సబ్జెక్ట్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాదండి, 2008 నుండే యుక్రెయిన్కి సంబంధించి ఉంది. ఓకేనా, అదేమైంది, రష్యా ఎక్స్ప్రెస్ ద కన్సర్న్స్. లేటర్ 2013లో ఏం చేశారంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనేది యాక్చువల్గా సస్పెండ్ చేశారు టాక్స్ విత్ యుఎన్, which is with EU, European Union తో, and also reaffirms the ties with Russia and which is triggering the mass protest. ఓకే, లేటర్ ఏం జరిగింది, 2014లో రష్యా అనేది క్రిమియాని అనెక్స్ చేసింది ఆఫ్టర్ ఎ రిఫరెండమ్. నేను మీకు క్రిమియా కూడా చూపించాను కదండి, ఈ రీజియన్ని అనెక్స్ చేసింది ఎవరు, ఇక్కడ మనకి రష్యా అనెక్స్ చేసింది. ఎప్పుడు, 2014లో రష్యా అనెక్స్ చేసింది క్రిమియా పార్ట్ని. ఓకేనా, అండ్ దెన్ 2017లో ఏం జరిగింది, ఉక్రెయిన్ ఇంకా యూరోపియన్ యూనియన్ అనేది ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దేనికి, ఫర్ ఓపెనింగ్ మార్కెట్స్ అలాంగ్ విత్ వీసా ఫ్రీ ట్రావెల్కి. ఓకేనా, దెన్ లేటర్ 2018లో ఏం జరిగిందంటే రష్యా అనేది ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఆ బ్రిడ్జ్ ఏంటండి, విచ్ ఇస్ ఓవర్ ద కర్చ్ స్ట్రైట్. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఉక్రెయిన్కి వాటర్ వేస్ అనేవి అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి. ఇంకా అంటే ఇక్కడ రష్యా ఇలాంటి కొన్ని పనులు ఇక్కడ మనకి ఉక్రెయిన్కి సంబంధించి క్రిమియాని అనెక్స్ చేసింది, దాని తర్వాత ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది రష్యా. ఓకే, సో దాని ద్వారా ఉక్రెయిన్కి ఇంకా వాటర్ అబ్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ. దెన్ అదర్ రీజన్ ఏమైంది, ఇక్కడ 2021లో ఇంకా రష్యా అనేది ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది ఏమని, విచ్ ఇస్ బి నాట్ టు అడ్మిటెడ్ టు నాటో, మీరు నాటోలో జాయిన్ అవ్వకండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉక్రెయిన్ని జాయిన్ అవ్వద్దని రష్యా యొక్క డిమాండ్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లైక్ రష్యా ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసింది వన్ ఆఫ్ ద రీజన్, అండ్ ఆల్సో క్రిమియాని అనెక్స్ చేసింది, అండ్ దెన్ మూవింగ్ టు దట్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది నాటోలో జాయిన్ అవ్వకూడదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఇంకా ఫైనల్గా రష్యాకి ఉక్రెయిన్ మధ్యలో క్రైసిస్ అనేది ఏర్పడడం జరిగిందండి. ఓకేనా, 2022 ప్రకారం ఇప్పుడు మనం డేటా చూసుకున్నా కూడా which is US and Russian officials meet in Geneva, but also which the issue is remains unresolved అనమాట. ఓకే, సో ఇది మనకి ఉక్రెయిన్ క్రైసిస్ అనమాట. జస్ట్ ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెంట్స్ అన్నీ ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్లో మీరు ఇయర్స్తో పాటు క్లియర్గా నోట్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఇక్కడ మ్యాక్సిమం చూసుకున్నా కూడా 1 to 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ క్రైసిస్ గురించి మీకు మ్యాక్సిమం క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మనకి పాస్ట్ కూడా తెలియాలండి, ఇప్పుడు జరిగే ఈవెంట్సే కాకుండా. ఎందుకంటే ఈ క్రైసిస్లో మనకి చూసుకుంటే క్రిమియా అనెక్స్ చేయడం, సో బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం, సో ఇలా చాలా ప్రీవియస్ రీజన్స్ కూడా ఉన్నాయి ఈ క్రైసిస్కి, రష్యా ఇంకా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న వార్కి. ఓకే, సో మీరు అందుకోసమే ఈ పాస్ట్ని కూడా నోట్ చేసుకోండి. ఎప్పటి నుండి, 2008 నుండి. ఓకేనా, సో ఫైనల్గా ఇది 2022 అనమాట. ఇప్పుడు మనం జనవరిలో కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాము అంటే రష్యా వార్న్ చేసింది 2 కంట్రీస్ ఒక అండర్స్టాండింగ్కి రండి, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోండి. ఓకే, అండ్ ఆల్సో రష్యాకి ఇంకా వార్న్ చేసింది మీరు ఉక్రెయిన్ని ఇన్వైట్ చేయకూడదు అని. ఓకే, సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్. అండ్ ఈవెన్ చూసుకుంటే మరి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ అన్నాం, కానీ మరి ఇక్కడ ఇండియా కన్సర్న్స్ ఇటు సైడ్ ఉన్నాయి, ఉక్రెయిన్ సైడా రష్యా సైడా. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇండియా అనేది బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చింది. ఎందుకంటే ఇండియాకి ఉక్రెయిన్తో రష్యాతో రెండింటితో మంచి రిలేషన్షిప్ అనేది ఉంది. అందుకోసమే ఈ క్రైసిస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండియా 2 కంట్రీస్ని బ్యాలెన్స్డ్గా సపోర్ట్ చేస్తూ, ఓకే, సో ఆ విధంగా ఇండియా యొక్క రోల్ అనేది ప్లే చేసింది. అంటే విచ్ ఇస్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ రష్యా అండ్ యాజ్ వెల్ as మనకి యుఎస్ అనమాట. because here which has a good relationship with US and as well as Russia. Okay, అండ్ దెన్ అంటే ఇక్కడ మనకి యుఎస్ అన్నారు రైట్, సో విచ్ యాక్చువల్లీ ఉక్రెయిన్ అనమాట. అంటే ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు సపోర్ట్ హియర్, దట్ మీన్స్ నాటోని జాయిన్ అవ్వాలి రైట్, దట్ ఈస్ ద మెయిన్ మోటో, ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ చేసుకోవాలి. రష్యా వాళ్ళు ఏంటి, జాయిన్ అవ్వకూడదు. సో ఈ విధంగా రష్యాకి యుఎస్ మధ్యలో ఉంటుంది.
సో ఇక్కడ ఇండియా అనేది బ్యాలెన్స్డ్ టైస్ యూఎస్కి ఇంకా రష్యాని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క డిప్లొమాటిక్ టైస్ని మెయింటైన్ చేస్తూ వాటికి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్ హియర్? అండ్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ చూసుకున్నా కూడా అబ్స్టైన్డ్ ఫ్రమ్ ద ప్రొసీజర్ ఓట్ ఆన్ ఉక్రెయిన్ అట్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ ద ప్రొసీజర్ ఓట్ ఆన్ ఫర్ విచ్ కంట్రీ అని అంటే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రొసీజర్ ఓట్ ఆన్ ఉక్రెయిన్. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఉక్రెయిన్ క్రైసిస్ డిస్కస్ చేసాము, ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అండ్ జియో పాలిటిక్ ట్రయాంగిల్ బిట్వీన్ ఇండియా, శ్రీలంక అండ్ చైనా. అర్థమయ్యాయి కదండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే విచ్ ఈస్ ఆల్ అబౌట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, which is actually resisting the proposed sustainable financing model. ఏంటది? రీసెంట్గా WHO ప్రపోజ్ చేసిన ఒక ఫైనాన్సింగ్ మోడల్ ఏంటి అంటే సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్. సో దీన్ని రెసిస్ట్ చేస్తూ ప్రపోజల్ పెట్టింది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ దెన్ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అంటే కొత్తగా ప్రపోజ్ చేసిన ఫైనాన్సింగ్ మోడల్ ఏంటండి? అది మనకి సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్. ఓకే, కానీ మరి ప్రస్తుతం ఉన్నది ఏంటి? రైట్, అంటే ప్రీవియస్గా ఉంది ఏంటి మనకి? ఓకే, ఇది కొత్తగా ప్రపోజ్ చేశారు, కానీ దీన్ని ప్రపోజ్ చేయడానికి అన్న ముందు ఏవైనా మోడల్స్ ఉన్నాయా? ఎస్, యాక్చువల్గా మనకి కరెంట్ ఫైనాన్సింగ్ మోడల్స్ ఆఫ్ WHOకి వెళ్ళినట్లయితే విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఫండింగ్ టైప్స్ అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఓకే, ఇవి ప్రస్తుతం ఉన్నాయి ప్రీవియస్గా, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన ప్రపోజ్డ్ మోడల్ ఏంటి? సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్. ఇవి 2 కాకుండా కొత్త తీసుకొచ్చారు. సో దాన్ని రెసిస్ట్ చేస్తుంది ఇక్కడ మనకి USA అనమాట. ఓకేనా, ఈవెన్ మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాము. కానీ దానికంటే ముందు మనకున్న ఆర్గనైజేషన్ ఏంటండి? WHO కదా. ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది? కొత్తగా ఒక ఫైనాన్సింగ్ మోడల్ని తీసుకొచ్చింది కాబట్టి, రైట్. అండ్ దెన్ మరి ఇక్కడ మనకి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ కూడా తెలియాలి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొవైడింగ్ ద లీడర్షిప్ అండ్ యాజ్ వెల్ as పార్ట్నర్షిప్స్ అనమాట, మేజర్గా హెల్త్కి సంబంధించిన దాంట్లో. అండ్ సెకండ్ వన్ ఏంటంటే షేపింగ్ ద రీసెర్చ్ ఎజెండా. ఈవెన్ మనం చూసుకున్నా కూడా రీసెర్చ్ ఎజెండా అంటే కోవిడ్ పాండమిక్, సో ఇలాంటి కొన్ని పాండమిక్స్ డిక్లరేషన్ ఇవ్వడము అండ్ ఏవైనా హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన వైరసెస్, డిసీజెస్ గురించి వార్న్ చేయడము. మనకి చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే అది రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారు. అదేంటి? మనకి WHO అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఇట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ పాండమిక్, రైట్. ఈవెన్ కరోనా వైరస్, సో ఇలాంటి అంటే మ్యూటబుల్ డిసీజెస్ కూడా ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ కొన్ని రీసెర్చెస్, ఓకే, స్టాండర్డ్ రీసెర్చెస్ తర్వాతే మనకి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. దాని తర్వాత సెట్టింగ్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోటింగ్ అండ్ మానిటరింగ్ దేర్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే, కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేస్తారు. ఈవెన్ ఆర్టిక్యులేటింగ్ ద ఎథికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఆప్షన్స్ and even providing the technical support and also monitoring the health situation and assessing the health trends. సో ప్రస్తుతం ఏ విధమైన హెల్త్ ట్రెండ్స్ ఉన్నాయి, హెల్త్ అసిస్టెన్స్కి సంబంధించి మనకి ఇక్కడ మానిటర్ చేసేది కూడా WHOనే. అంటే మనకి కోవిడ్ కేసెస్ తగ్గాయి, లేదంటే పాండమిక్ తగ్గింది, అదర్ 4th వేవ్ రాబోతుంది, సో ఇలాంటివన్నీ మనకి మానిటర్ చేసేది ఎవరండి? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అట్లీస్ట్ మీకు ఇప్పటి వరకు కోర్ ఫంక్షన్స్ ఆఫ్ WHO తెలియకపోతే ఈ క్లాస్తో నోట్ చేసుకోండి, బికాస్ మనకి పాండమిక్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా WHOనే. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ దెన్ మరి మనకి ఇక్కడ స్టాటిక్ పార్ట్ చేసాం. దాంతోపాటు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటండి? ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉందో, సో ఆ WHO అనేది రీసెంట్గా ఒక ఫైనాన్సింగ్ మోడల్ని తీసుకొచ్చింది. ప్రీవియస్గా ఉన్న 2 కాకుండా మళ్ళీ కొత్తది. ఆ కొత్తది ఏంటండి? సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్. మరి ఆ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్ అసలు ఏంటి, ఎందుకోసం WHO తీసుకొచ్చింది, రైట్? అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఏ ప్రపోజల్ బై WHO's వర్కింగ్ గ్రూప్ ఏంటి అంటే విచ్ యాక్చువల్లీ కాల్స్ అబౌట్ ద మెంబర్స్ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్. ఏంటది? మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ని రైజ్ చేయాలి. ప్రస్తుతం ఏంటంటే విచ్ ఇస్ లెస్ దాన్ 20% ఉంది, కానీ ఈ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్లో
లైక్ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి దిస్ హ్యాస్ టు రైజ్ అప్ టు 50% ఆఫ్ ఏజెన్సీ స్కోర్ బడ్జెట్. ఎప్పటి వరకు అది టార్గెట్ అంటే 2028లోగా ఈ మోర్ దాన్ 50% అవ్వాలి అని. కానీ ప్రస్తుతం ఏంటి అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 20% ఉంది. కానీ వాళ్ళ టార్గెట్ 2028 కల్లా ఈ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ ద్వారా, దట్ ఈస్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్స్ టు రైజ్ గ్రాడ్యువల్లీ టు అకౌంట్ ఆఫ్ 50% ఏజెన్సీ స్కోర్. ఓకే, అండ్ ఈవెన్ కమిటింగ్ టు ద మోర్ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ఆఫ్ WHO మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఎందుకోసం ఇలా ఈ యొక్క రైజింగ్ ఇలా గ్రాడ్యువల్ రైజ్ ఎందుకోసము అని అంటే, which is that means main objective of WHO to propose this sustainable financing model ani ante to invest in a healthier and safer world for all of us. Okay, so ee vidhanga major ga health ni concentrate chestu ee vidhanga oka safer way lo andinchadam kosam even kottaga financing model kuda implement chesindi WHO. Okay, proposal anedi ivvadam jarigindi, that is sustainable financing model. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ప్రస్తుతం ఉన్నవి కూడా చూసుకోండి మీరు ఇక్కడ. వాట్ ఆర్ ద టూ ఫండింగ్ టైప్స్? అసెస్డ్ కాంట్రిబ్యూషన్, వాలంటరీ కాంట్రిబ్యూషన్. ప్రస్తుతం మీరు సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్లో చూసింది ఏంటండి? మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్. అది వాలంటరీ కాదు, అసెస్డ్ కాదు, దట్ ఈస్ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్. ఓకే, సో అంటే ఇట్ ఈస్ మస్ట్ అండ్ నెససరీ కాంట్రిబ్యూషన్. సో అది 50% ఇంక్లూడ్ లైక్ రైజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ మోడల్ని కూడా మనకి WHO అనేది తీసుకురావడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ గురించి వెళ్ళినట్లయితే రీసెంట్గా ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ అనేది జరిగింది. సో దాంట్లో ఇండియా అనేది హోస్ట్ చేసింది. ఓకే, సో ఫస్ట్ టైం ఇది జరిగింది. ద ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ ఇన్ వర్చువల్ ఫార్మాట్ జనవరిలో మనకి. సో దాన్ని ఇండియా హోస్ట్ చేయడం జరిగిందనమాట. ఏంటా సమ్మిట్? ఇండియా సెంట్రల్ ఏషియా. మరి ఇందులో అటెండ్ అయిన కంట్రీస్ గురించి వెళ్ళినట్లయితే ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ ద 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. మరి ఈ 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఏంటండి? కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఈ 5 ప్రెసిడెంట్స్ ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కదండి, ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుండి ఇండియా హోస్ట్ చేసిన సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. మరి మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసేది ఏంటి అంటే, దే హ్యావ్ అగ్రీడ్ దట్ టు ఇన్స్టిట్యూషనలైజ్ ద సమ్మిట్ మెకానిజం బై డిసైడింగ్ టు హోల్డ్ ఇట్ ఎవ్రీ 2 years. ఏమన్నారు అది? ఎవ్రీ 2 years బై యాన్యువల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ ఫస్ట్ టైం మనకి 2022లో ప్లేస్ చేసుకుంది. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి బై యాన్యువల్ ఓకే ఈ యొక్క సమ్మిట్ని జరిపించాలి. అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఈ 5 కంట్రీస్తో పాటు ఇండియా అనేది పార్టిసిపేట్ చేస్తూ ఈ సమ్మిట్స్ని మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిపించాలి అనే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 2022లో జరిగింది మనకిది. ఓకేనా? అండ్ దెన్ మరి ఈ యొక్క పర్టికులర్ సమ్మిట్లో కూడా ఇంకా అదర్ అగ్రిమెంట్స్ ఏంటి అంటే, దే హ్యావ్ అగ్రీడ్ టు ఫర్దర్ కోఆపరేషన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ట్రేడ్ కానివ్వండి, కనెక్టివిటీ, డెవలప్మెంట్ కోఆపరేషన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అనమాట. అది కూడా మెయిన్గా షోకేసింగ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎగ్జిబిషన్స్, జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ని. అంటే మనకి ఇక్కడ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ అన్నారు. జాయింట్, బైలాటరల్ కాదండి, ట్రైలాటరల్ కాదు, ఇక్కడ జాయింట్గా ఈ 5 నేషన్స్తో పాటు ఇండియా ఏంటంటే కొన్ని కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మేజర్గా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఈ యొక్క పర్టికులర్ ఇండియా సెంట్రల్ ఏషియా 5 కంట్రీస్ ఓకే ఆ సెంట్రల్ ఏషియన్ 5 కంట్రీస్తో ఇండియా ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ అందులో కొన్ని తీసుకువచ్చిన అగ్రిమెంట్స్ ఇవి అన్నమాట. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్. అండ్ దీన్ని డెసిషన్ ఏం తీసుకున్నారు? ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి సమ్మిట్ని మనం కండక్ట్ చేయాలి. అందులో కొన్ని టెర్రరిజం లైక్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయాలి. సో ఇలా కొన్ని డెసిషన్స్ని తీసుకొని మనకేంటంటే ఈ యొక్క ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ని ఫస్ట్ టైం జరపడం జరిగింది. అండ్ అది కూడా ఇండియా అనేది హోస్ట్ కంట్రీగా ఇందులో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ ఎకానమీ. మరి ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాలో మనం తెలుసుకోవాల్సింది. అదేంటంటే ఫస్ట్ వన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. మరి ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఈ కంట్రీస్ యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ గురించి వెళ్ళినట్లయితే మనకి యాక్చువల్గా ఎకానమీ కాన్సన్ట్రేట్ చేస్తాం, రైట్?
ఇందులో అంటే ఎంత అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జరిగింది, ఏదైనా అదర్ కంట్రీ కన్నా ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయా, ఇండియా మరి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఏ పొజిషన్లో ఉంది. సో ఇలా మనకి వేరియస్ ఏరియాస్ తెలియాలండి. ఓకే, దెన్ మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ గురించి వెళ్ళినట్లయితే అకార్డింగ్ టు ద కమర్స్ మినిస్ట్రీ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారము ఇండియా యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి anticipated to exceed United States dollars of 50 billion for the first time in this fiscal year. Okay, ఎంత ఎక్సీడ్ అవ్వబోతున్నాయండి అవి 50 బిలియన్ యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఎక్సీడ్ అవ్వబోతున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ ఫిజికల్ ఇయర్లో ఇంత అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జరగడము. అండ్ యాజ్ వెల్ as మరి ఇక్కడ ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి వరకు వెళ్ళడానికి మెయిన్ ఉద్దేశం అంటే లైక్ కన్సిడర్ హియర్ రీజన్స్ ఏంటి, మరి అందులో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే రైస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 21 to 22 million tons this particular year. ఏంటది రైస్ ఎక్స్పోర్ట్స్. అండ్ ఆల్సో నాన్ బాస్మతి రైస్ కాదండి, నాన్ బాస్మతి రైస్, వీట్, షుగర్ అండ్ అదర్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ ఆల్సో సీన్ ద హెల్తీ గ్రోత్. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా నుండి నాన్ బాస్మతి రైస్ కానీ రైస్ ఎక్స్పోర్ట్స్, వీట్, షుగర్ ఇవి మేజర్గా ఎక్కువగా జరిగాయి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుండి. ఓకేనా, అండ్ ఈవెన్ దెన్ marine products exports are also expected to exceed $8 billion. ఎంత అండి, $8 billion. ఇది కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటవి మెరైన్ ప్రోడక్ట్స్. అండ్ యాజ్ వెల్ as కాఫీ ఎక్స్పోర్ట్స్ which have registered a healthy growth of around 35%. సో ఈ లైక్ అంటే ఇలాంటి డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి ఇండియా నుండి చేయడం జరిగింది. సో ఓవరాల్గా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫిజికల్ ఇయర్లో మనకి $50 బిలియన్ ఎక్సీడ్ చేయబోతున్నాయి. ఓకే, సో అది మనకి రీసెంట్గా కమర్స్ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా అనమాట. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. మనకి ఇది మేజర్గా తెలుస్తుంది, రైట్? ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటండి, అన్ఎంప్లాయ్మెంట్, రైట్? సో మరి ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక డేటా మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్లో ఇది మీరు మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేసుకోండి, దీన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి అంటే. ఓకే, అండ్ దెన్ సో హియర్ కమ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో మనం డేటా చూసుకున్నట్లయితే ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వెంట్ అప్ టు 7.91% ఇన్ డిసెంబర్ 2021. ఇది మనకి జనవరిలో రిలీజ్ చేశారు, అంటే ప్రీవియస్ ఇయర్ 2021 డేటా ఏదైతే ఉందో డిసెంబర్లో దాన్ని కన్సిడర్ చేసి మనకి జనవరి రిలీజ్ చేసిన దాని ప్రకారము 7.91% అనేది ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే, అండ్ అది కూడా యూ కెన్ కన్సిడర్ హియర్ ప్రీవియస్గా కంపేర్ చేస్తే ప్రీవియస్గా 6.3 ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది 7.91%కి. అసలు 2017-18లో 4.7 ఉండే అండి. దాని తర్వాత ఏమైంది మనకి, నెక్స్ట్ ఇట్ వాస్ ఇంక్రీజ్డ్ టు 6.3. ఓకే, అండ్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 7.91%. సో ఈ విధంగా మనకి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే డేటా అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. 4.7, 6.3, 7.91. ఓకే, అసలు ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రావడానికి అవి కూడా డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మోర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఓకే, కంపేర్ టు రూరల్ ఏరియాస్తో చూసుకుంటే అర్బన్ ఏరియాస్లోనే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందంట ఈ ప్రీవియస్ డేటా ప్రకారం. ఓకే, అండ్ ఆల్సో మనకేంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ఉమెన్ ఈస్ హయ్యర్ దాన్ ద మెన్ బోత్ ఇన్ రూరల్ అండ్ యాజ్ వెల్ as అర్బన్ ఏరియాస్. బికాస్ మనం చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఉమెన్ వర్ విల్లింగ్ టు సీక్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద వర్క్, రైట్? కానీ వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, రైట్? సో ఈవెన్ వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ ఆల్సో ఈవెన్ అర్బన్ ఏరియాస్లో ఉమెన్ విల్లింగ్ టు సీక్ వర్క్ లైక్ 92.1% డోంట్ గెట్ ఎనీ వర్క్. ఓకే, 100% వర్క్ చేసిన వాళ్ళు లైక్ వాళ్ళు విల్లింగ్ టు వర్క్ అనుకుంటే అందులో 92.1% వాళ్ళకి అసలు ఫస్ట్ వర్కే దొరకట్లేదంట. దాని తర్వాత దిస్ అకౌంట్ రూరల్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ 54.8%. ఓకే, సో దిస్ ఈస్ ద డేటా ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్? అండ్ దెన్ ఈవెన్ దెన్ కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే అవి ఈ అన్ఎంప్లాయ్మెంట్కి కాన్సిక్వెన్సెస్ అంటే ఇక్కడ మనకి 7.91 రైజ్ అయింది. అంటే 2017-18 కంపేర్ చేసుకుంటూ వచ్చినా కూడా 2021 డిసెంబర్లో 7.91% ఉంది. అసలు మెయిన్ రీజన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్న విషయానికి వెళ్తే రైజ్ ఇన్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ, అండ్ ఆల్సో రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ గూడ్ అండ్ సర్వీసెస్, లాస్ ఆఫ్ స్కిల్స్, రైట్?
and even decline in social capital, and also lower well-being, higher rate of crime and violence ద్వారా కూడా, and even profound financial budgetary and as well as even regarding the ఎఫెక్ట్స్. సో ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తున్నాయి. ఓకే, సో దీస్ వర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రస్తుతం కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తుంది ఏంటండి, మనకి డిసెంబర్ మంత్ ప్రకారము చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 7.91% అనమాట. ఓకే, అండ్ ఉమెన్ టు మెన్ చూసుకుంటే even you can consider more women were unemployed, and also urban areas లోనే ఎక్కువగా unemployment ఉంది, rural to urban చూసుకున్నట్లయితే. So this is all about the unemployment in India. Yes, and then next we can move to the concept of security. So ఇందులో మనం exercises గురించి, defense concepts, everything will be going to cover under security issues. మరి ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏంటి యాక్చువల్గా డిస్కస్ చేసేది. సో ఇండియా నుండి ఎలాంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఓకే, అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆల్సో విల్ బీ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ద కరెంట్ అఫైర్. యాక్చువల్లీ మరి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ గురించి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉండడం జరిగింది అంటే, ఫిలిప్పైన్స్ రీసెంట్గా కొత్తగా ఒక డీల్ అనేది కుదుర్చుకుంది ఇండియాతో. అదేంటంటే రీసెంట్లీ ఫిలిప్పైన్స్ సైన్డ్ $375 million అనమాట. ఈ డీల్ దేనికి సంబంధించి $375 million అంటే, దిస్ ఇస్ డీల్ ఆల్ అబౌట్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్స్కి సంబంధించి ఫిలిప్పైన్స్ అనేది ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో అగ్రిమెంట్ అనేది చేసింది. ఎంత అమౌంట్ అండి అది, $375 million. ఓకేనా, అండ్ దెన్ మరి ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్స్ అన్నాం కదా, వీటికి సంబంధించి రీసెంట్గా ఫిలిప్పైన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మరి ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్ యాక్చువల్గా చూసుకుంటే ఎవరు డెవలప్ చేశారు అంటే, దిస్ వాస్ యాక్చువల్లీ బ్రహ్మోస్ ఇస్ అ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ DRDO. ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఏంటంటే మనకి రష్యా NPO అనమాట. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మనకి కంట్రీ ఏంటది డీల్ కుదుర్చుకుంది, ఫిలిప్పైన్స్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? దీన్ని డెవలప్ చేసింది ఇండియాతో పాటు రష్యా అనమాట. సో ఇప్పుడు ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఉన్న కంట్రీ ఏంటి, ఫిలిప్పైన్స్. ఓకే, అండ్ దెన్ మనం బ్రహ్మోస్ గురించి ఆల్రెడీ కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేసాము. దీని నేమ్ మీరు ఎలా డిరైవ్ అయింది అని చూసుకున్నట్లయితే, విచ్ రిప్రజెంట్స్ బ్రహ్మపుత్ర అండ్ మాస్క్వా రివర్స్ అనమాట. సో ఈ 2 రివర్స్ నేమ్స్ పైన బ్రహ్మోస్ అనే ఒక సూపర్సోనిక్ మిజైల్ ఇండియా ఇంకా రష్యా డెవలప్ చేశారు. సో ఇప్పుడు వీటి యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మనకి ఫిలిప్పైన్స్ అనేది $375 million అమౌంట్తో ఒక డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. అదే మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఈవెన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి రైజింగ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా, మనం యాక్చువల్గా చాలా కంట్రీస్కి డిఫెన్స్ ఏరియాలో ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది, ఇండియా కంట్రీ అనేది. అండ్ దెన్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఒక 5 to 6 పాయింట్స్ చూసుకున్నట్లయితే, జస్ట్ ఒకసారి మీరు ఇమేజ్ని గ్లాన్స్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నోట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని. జస్ట్ ఇది మీకు అడిషనల్ పాయింట్ పర్పస్గా ఈ ఇమేజ్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కరెంట్ అఫైర్స్తో పాటు అడిషనల్ ఇన్ఫోని కూడా నోట్ చేసుకోండి. జస్ట్ ఒకసారి మీరు ఫస్ట్ వన్కి వెళ్ళినట్లయితే, ఇండియా ఎక్స్పోర్ట్ చేసిన మిలిటరీ హార్డ్వేర్ అండ్ సిస్టమ్స్ వర్త్ వచ్చేసి లాస్ట్ 7 yearsలో ఎంత అంటే మనకి 38,500 crore rupees అమౌంట్ ఒక వర్త్ ఉన్న కొన్ని సర్వీసెస్ని, హార్డ్వేర్ సిస్టమ్స్ని ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది గత 7 సంవత్సరాల నుండి కంపేర్ చేసుకుంటే. దిస్ ఇస్ ద వర్త్ ఆఫ్ అమౌంట్ అనమాట. ఓకేనా, అండ్ ప్రీవియస్గా యాక్చువల్గా విచ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,521 crore ఉండే అనమాట. ఎప్పుడు అది 2016 to 17 ఇండియా ఎక్స్పోర్ట్స్. కానీ ప్రస్తుతం 2020-21లో ఉన్న అమౌంట్ చూసుకుంటే మనకి ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ జరిగిన అమౌంట్ 8,434.84 rupees. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ అమౌంట్ విచ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఆర్ యూ క్లియర్? అది కూడా మనకి ఏ సెక్టార్లో, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సెక్టార్లో. అంటే ఇలా మనకి మిజైల్స్ని ఎక్స్పోర్ట్ చేయడం వేరే కంట్రీస్కి, సో వాటి ద్వారా వచ్చే మనకి అమౌంట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఓకే, సో దిస్ ఆల్ ఆర్ ద రైజింగ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఎస్, అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఆపరేషన్ సర్త్ హవా. ఈ ఆపరేషన్ సర్త్ హవా అనేది ఏంటి, ఇండియాలో ఏ ఫోర్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆపరేషన్ సర్త్ హవాతో పాటు ఆపరేషన్ గరం హవా కూడా డిస్కస్ చేద్దాము. ఈ 2 ఆపరేషన్స్ ఏంటి అనేది యాక్చువల్గా మనం చూసుకుంటే మేజర్గా ఇక్కడ ఉన్న ఫోర్స్ ఏంటండి,
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వాట్ ఈస్ దాట్? BSF. మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సమ్మర్లో వింటర్లో 2 ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఓవరాల్ ఇయర్లో 2 ఆపరేషన్స్ అనమాట. ఎవరు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. సమ్మర్ సీజన్లో ఒక ఆపరేషన్, వింటర్ సీజన్లో ఒక ఆపరేషన్. ఈ 2 ఆపరేషన్స్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మరి సమ్మర్లో కండక్ట్ చేసేదాన్ని ఏంటి? మనం గరం అంటే ఏంటండి? వేడి కదా, సో గరం. ఓకే, ఆపరేషన్ గరం హవా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఆపరేషన్ సర్ద్ హవా, చలికాలంలో వింటర్ సీజన్లో. సో ఆపరేషన్ గరం హవా ఇన్ సమ్మర్ సీజన్, ఆపరేషన్ సర్ద్ హవా ఇన్ వింటర్ సీజన్. ఓకేనా? సమ్మర్ అండ్ వింటర్, దీస్ వర్ ద 2 ఆపరేషన్స్ క్యారీడ్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అర్థమైందా? అండ్ దెన్ మరి ఈ ఆపరేషన్స్లో వాళ్ళు చేసేది ఏంటి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అంటే, ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్, ఇది ఎక్కడ జరుగుతుంది మనకి? అట్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ రాజస్థాన్. వేర్ ఆర్ దీస్ 2 ఆపరేషన్స్? అట్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ రాజస్థాన్. At where the vigil which will be beefed up to check the instances of infiltration. మరి ఆ ఇన్ఫిల్ట్రేషన్ దేని ద్వారా వస్తుంది? విచ్ ఈస్ డ్యూ టు ద డెన్స్ ఫాగ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ఏరియా. సో ఈ డెన్స్ ఫాగ్ ద్వారా వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ని చెక్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక 2 ఆపరేషన్స్ని క్యారీ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ సర్ద్ హవా అనేది స్పెషల్గా January 23rd నుంచి 28th మధ్యలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా? సో అందుకోసం మనకి ఇది జనవరి మంత్ కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, వాట్ ఈస్ ద ఆపరేషన్ హియర్? ఆపరేషన్ సర్ద్ హవా. గరం హవా అనేది యాక్చువల్గా ఆపరేషన్ సమ్మర్ సీజన్లో యూజువల్గా ప్లేస్ చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్. సో ప్యారలల్గా మీరు సర్ద్ హవాతో పాటు గరం హవా కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ కూడా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎక్కడ ఉండదు? మనకి ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ రాజస్థాన్లో ఈ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ని చెక్ చేయడానికి. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ఆపరేషన్ సర్ద్ హవా అండ్ ఆపరేషన్ గరం హవా. These were the 2 operations which were carried every year by border security force. Are you clear with the concept, everyone? And then let us move to the next concept. So ఇప్పటి వరకు మనం సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కాన్సెప్ట్స్ కవర్ చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ వన్ ఏంటి అంటే చీతా రీఇంట్రడక్షన్ ప్లాన్. ఏంటండి అది? చీతా రీఇంట్రడక్షన్ ప్లాన్ అన్నారు. ఇది ఎందుకోసం మనకి వై ఇట్ ఈస్ న్యూస్ అని వెళ్ళినట్లయితే, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయింది ఏంటి అంటే టు రీఇంట్రడ్యూస్ ద చీతాస్ ఇన్ నేషనల్ పార్క్స్ ఓవర్ 5 years. ఓకే, అండ్ అందులో ఉన్న ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ అనే ఒక ప్లాన్స్ని తీసుకొచ్చి ఆ ప్లాన్లో భాగంగా ఇప్పుడు చీతాస్ని మళ్ళీ నేషనల్ పార్క్స్లో రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఓకే, సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్. అండ్ ఇన్ డీటెయిల్గా మనం దీని గురించి వెళ్ళినట్లయితే ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్లాన్ గురించి యాక్చువల్గా దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద 9th మీటింగ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఈ యొక్క 19th మీటింగ్ ఏదైతే ఉందో NTCA వాళ్ళు జరిపిన 19th మీటింగ్లో ఈ యాక్షన్ ప్లాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకేంటంటే మరి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? యాక్షన్ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అలాగే విచ్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ద వయబుల్ చీతా మెటా పాపులేషన్ ఇన్ India and also allows the cheetah to perform its functional role, which is as the top predator and provides the space for expansion of cheetah. రైట్, ఈవెన్ మనం చూసుకున్నా కూడా వాటి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా విచ్ ఇస్ టు ద గ్లోబల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో ఒక భాగంగానే ఈ చీతాస్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ చీతాస్ యొక్క మెయిన్ ప్రామినెంట్ రోల్ గురించి వెళ్ళినా కూడా దోస్ వర్ ద టాప్ ప్రెడేటర్స్. And as well as cheetah is the only large carnivore that got completely wiped out from India in 1952. కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ మనకి 1952లో చీతాస్ కంప్లీట్గా వైప్ అయిపోయాయి ఇండియా నుండి. అండ్ ఎందుకోసము మేజర్గా రీజన్స్ ఏంటి మరి 1950లో కంప్లీట్గా వైప్ అవ్వడానికి అంటే ద రీజన్స్ వర్ ఓవర్ హంటింగ్ అయింది, దాని తర్వాత అండ్ హ్యాబిటేట్ లాస్. ఓకే, సో దీస్ వర్ ద 2 మెయిన్ రీజన్స్ అనమాట. ఏంటంటే అవి 2 మెయిన్ రీజన్స్ వర్ ఓవర్ హంటింగ్ ఇంకా హ్యాబిటేట్ లాస్ వల్ల. సో వీటి వల్ల కంప్లీట్గా 1952లో చీతా యొక్క పాపులేషన్ వైప్ అవ్వడం జరిగింది.
మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క చీతా రీఇంట్రడక్షన్ యాక్షన్ ప్లాన్ ద్వారా చీతాస్ని నేషనల్ పార్క్స్లో రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు అంటే 19th మీటింగ్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలో భాగంగా ఈ మీటింగ్లో డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యాక్షన్ ప్లాన్ ఆఫ్ రీఇంట్రడ్యూసింగ్ చీతాస్. 1952లో వైప్అవుట్ అయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఇప్పుడు చాలా ఇయర్స్కి 2022లో ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా చీతాస్ని ఇండియా యొక్క నేషనల్ పార్క్స్లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎస్, ఎవ్రీ వన్ నో డౌన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అదేంటంటే మనకి ఆఫ్రికన్ చీతా అండ్ ఏషియాటిక్ చీతాస్. ఓకే, సో వీటి యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఇక్కడ చూసుకోండి మీరు. అండ్ ఇందులో IUCN స్టేటస్ ప్రకారం అయితే మనకి ఆఫ్రికన్ చీతాస్ వల్నరబుల్లో ఉన్నాయి అండ్ ఏషియాటిక్ చీతాస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నారు. అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ మనకి మేజర్గా ఆఫ్రికాలో అంటే నార్త్ వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ అండ్ సదర్న్ ఆఫ్రికాలో. అండ్ ఏషియాటిక్ చీతా వచ్చేసి ఓన్లీ ఫ్యూ లెఫ్ట్ అయి ఉన్నాయి, అది కూడా ఇరాన్లో ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకే అది IUCN స్టేటస్ కూడా ఏంటంటే అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నారు. ఓకేనా. అండ్ దెన్ మూవింగ్ టు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ వెళ్ళినట్లయితే బిగ్గర్ ఇన్ సైజ్ యాజ్ కంపేర్డ్ టు ఏషియాటిక్ చీతాస్ అండ్ ఆల్సో స్లైట్లీ బిగ్గర్ బిల్డ్ అండ్ స్టడీ లెగ్స్ అండ్ ద నెక్. అంటే ఇది మీకు మళ్ళీ అడిషనల్గా ప్రొవైడ్ చేశాను 2 టైప్స్ ఆఫ్ చీతాస్ గురించి. ప్రస్తుతం ఉన్న IUCN లిస్ట్లో మనకి ఏషియాటిక్ చీతాస్ ఇంకా యాజ్ వెల్ as యూ కెన్ కన్సిడర్ హియర్ ఆఫ్రికన్ చీతాస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద reintroducing the plan which is regarding the cheetahs. Okay, and that is all about the one of the environment concept you need to know down. And the next, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటన్నది ZBNF, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఇక్కడ మనకి ఏమన్నారు, జీరో బడ్జెట్ అన్నారు. అంటే ఇక్కడ ఎలాంటివి మనకి ఏంటంటే మేజర్గా బడ్జెట్ని ఫోకస్ చేస్తూ జీరో బడ్జెట్ అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు, రైట్. సో ఇక్కడ మన టైటిల్లోనే కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ అంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ని యూజ్ చేయకుండా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, అదే మనకి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. మరి ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది ఈ ZBNF అనేది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR కమిటీ అనేది రీసెంట్గా హైలైట్ చేశారు. ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది వేటిని రిజల్ట్ ఇవ్వబోతుంది అంటే విచ్ ఈస్ ద ట్రెమెండస్ రిడక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్, దస్ కాంప్రమైజింగ్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా అదర్ రిజల్ట్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే విచ్ ఇస్ రిడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్. సెకండ్ వన్ ఏంటి అంటే దిస్ విల్ బీ గోయింగ్ టు సెటప్, యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ సెటప్ ఏ కమిటీ. అది ఎప్పుడు సెటప్ చేశారు మరి ఇక్కడ మనకి ICAR కమిటీ వీటిని రిజల్ట్ ఇచ్చింది, హైలైట్ చేసింది అన్నాము ZBNF గురించి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి. కానీ అసలు యాక్చువల్గా ఈ కమిటీ అనేది సెటప్ చేసింది కూడా అండర్ ప్రవీణ్ రావు ఇన్ 2019 అనమాట. ఎందుకోసం మేజర్గా అంటే టు ఎంపెరికల్లీ వ్యాలిడేట్ ద రిజల్ట్స్ ఆఫ్ ZBNF. ప్రత్యేకంగా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఒక రిపోర్ట్ని తయారు చేయడానికి, వాటిలో ఉన్న అవుట్కమ్స్ని ఇవ్వడానికే ఈ అండర్ ప్రవీణ్ రావు గారి సమక్షంలో ICAR అనే కమిటీని ఏర్పాటు చేసిన 2019లో. ఫైనల్గా వాళ్ళు అందించిన రిజల్ట్ ఇదనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ఈవెన్ వాటి యొక్క కంప్లీట్ రిపోర్ట్ కూడా రీసెంట్గా లైక్ దే విల్ బీ గోయింగ్ టు గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ టు రిలీజ్ దాట్ పర్టిక్యులర్ రిపోర్ట్ సూనర్. ఓకే, సో ఆ కమిటీ మనకి ICAR కమిటీ ఏర్పాటు చేసింది కూడా స్పెషల్గా ఈ ZBNF గురించి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి. ఈవెన్ చూసుకున్నా కూడా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఏంటండి, విచ్ యూ కెన్ కన్సిడర్ హియర్ మెథడ్ ఆఫ్ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఇండియన్ ప్రాక్టీసెస్ని ఫోకస్ చేస్తూ. అండ్ ఈవెన్ దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటండి, ఇంటిగ్రేటింగ్ యానిమల్స్ ఇన్ టు ద ఫార్మింగ్ అండ్ యాజ్ వెల్ as సాయిల్ టు బి కవర్డ్ విత్ క్రాప్స్ 365 days అంటే లివింగ్ రూట్స్ ఉండాలి. అండ్ మినిమల్ డిస్టర్బెన్స్ ఆఫ్ సాయిల్. అండ్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ యూజ్ ఆఫ్ ఇండిజీనియస్ సీడ్స్ అండ్ డైవర్స్ క్రాప్స్, ట్రీస్ ఆఫ్ 15 to 20 క్రాప్స్, no synthetic fertilizers, pesticides and herbicides, అదే natural farming, without use of the fertilizers and as well as pesticides and herbicides, pest management through the botanical extracts, right.
and as well as increase in the organic residues on the soil. So these were some of the universal principles based on the natural farming. ఎక్కువగా అంటే న్యాచురల్ ఫార్మింగ్లో వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఇవన్నమాట. ఓకే, కానీ ఇక్కడ ఈ ఐసీఆర్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏమన్నారంటే దర్ విల్ బి ద రిడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా అన్నారు. అంటే అగ్రికల్చర్ క్రాప్స్కి కూడా ఈవెన్ యూ కెన్ కన్సిడర్ కంప్లీట్గా శ్రీలంక కనుక చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటండి, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు కంప్లీట్గా ఫాలో అయ్యారు. అలా కాకుండా అంటే ఇప్పటి వరకు ఏంటంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ పాపులేషన్ చూసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది. సో వుడ్ ప్రొడక్షన్కి ఎక్కువగా ఉండాలి, అంతేకాని రిడక్షన్ ఉండకూడదు. సో ఈవెన్ ఈ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా ఇలా కొన్ని ఏరియాస్లో లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో వాటిని ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు ఐసీఏఆర్ కమిటీ వాళ్ళు. ఆర్ యూ క్లియర్? దట్ ఈస్ ఆల్ అబౌట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అండ్ దెన్ ఈవెన్ దట్ నీడ్ టు కండక్ట్ ద లాంగ్ టర్మ్ ఫీల్డ్ ట్రయల్స్ ఆన్ ZBNF అంటే ఈ యొక్క కమిటీ వాళ్ళు చూసుకోవాల్సింది. అండ్ ఆల్సో సజెస్ట్ ద ఫ్యూచర్ రీసెర్చ్ ఆన్ ZBNF షుడ్ బి క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద రెయిన్ ఫెడ్ రీజియన్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఓన్లీ రెయిన్ ఫెడ్ రీజియన్స్లో మాత్రమే వాళ్ళు చేయగలరు. సో ఇలాంటి కొన్ని లాగింగ్ పాయింట్స్ని కూడా కమిటీ రీసెంట్గా వాటి యొక్క రిపోర్ట్లో రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్ అబౌట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. Are you clear about cheetah reintroduction plan, and as well as the next one is zero budget natural farming? Two concepts clear అయ్యాయి కదండి ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్లో. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇండియా యొక్క ఆర్ట్, కల్చర్, కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే మనకి ఇందులో ఫస్ట్ స్పోర్ట్స్ గురించి ఉంది. ఏంటన్నది ఇండియా పర్ఫార్మెన్స్ అనేది స్పోర్ట్స్లో ఏ విధంగా ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ హియర్ ద ఫస్ట్ కాన్సెప్ట్ విచ్ ఈస్ అండర్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు హీ హాస్ కాల్డ్ ద యూత్ టు కన్సిడర్ ద కెరీర్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ as others to encourage the youth in the country to foster a sports culture in the country. ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఒలింపిక్ గేమ్స్, సో ఈవెన్ ఇండియాలో ప్రత్యేకంగా కూడా కొన్ని గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు, ఛాంపియన్షిప్స్ని కండక్ట్ చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ దాట్ ఇస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది ఒక కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ టు ఎంకరేజ్ ద యూత్ ఇన్ ఇండియా టువర్డ్స్ ద స్పోర్ట్ కల్చర్ అనమాట. అండ్ ఇందులో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటది, ఇండియాలో ఉన్న ఈ పూర్ పర్ఫార్మెన్స్ ఎందుకోసం అంటే ఈవెన్ కన్సిడర్ చేసుకుంటే రీసెంట్ ఇయర్స్లో మనకి లైక్ ప్రత్యేకంగా 2021, 2022లో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో లైక్ వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్, కానీ యాక్చువల్గా ఇంకా బెటర్ అవ్వాలి. సో ఈ యొక్క ల్యాగింగ్కి కూడా మెయిన్ రీజన్స్ ఏంటి అన్న విషయానికి వెళ్తే ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రాపర్ ట్రైనింగ్, అది ఫస్ట్ రీజన్. అండ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద గుడ్ ఎక్విప్మెంట్స్, రైట్. పూర్ సపోర్ట్ సిస్టమ్ టు ద డెవలప్ స్పోర్ట్స్ స్కిల్స్ అంటే లైక్ కోచింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. అండ్ యాజ్ వెల్ as ద స్ట్రెంగ్త్, పూర్ బెంచ్ స్ట్రెంగ్త్ టు డెవలప్ ద కాంపిటేటివ్నెస్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ మెంటల్ సపోర్ట్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో కూడా కాంపిటీట్ అవ్వడానికి కూడా సపోర్ట్ ఉండాలి, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లాగింగ్ ఫ్యాక్టర్స్ స్పెషల్లీ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా ఎందుకు పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే దీస్ వర్ ద రీజన్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇండియాలో ఇంకా స్పోర్ట్స్ కల్చర్ ఇంప్రూవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఇస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి. ఇందులో ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్లే ఫీల్డ్ డెవలప్మెంట్ అవ్వడానికి, కమ్యూనిటీ కోచింగ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనకి ఇందాక చూసాం కదా పూర్ పర్ఫార్మెన్స్లో ఏవైతే ల్యాగ్ అవుతున్నాయో అవన్నీ ఓవర్కమ్ అయ్యే విధంగా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్స్ యాన్యువల్గా అంటే ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉండడం ద్వారా అథ్లెట్స్ కానీ ఈ ప్లేయర్స్ కానివ్వండి స్పోర్ట్స్ పర్సన్ యాక్టివేట్ అవుతుంటారు. అండ్ యాజ్ వెల్ as టాలెంట్ సర్చ్ అండ్ డెవలప్మెంట్, యూటిలైజేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్పోర్ట్స్, అండ్ యాజ్ వెల్ as promotion of rural and tribal games also. Even sports for peace and development, promotion of sports among the people with disabilities. Paralympic games లో పార్టిసిపేట్ చేయడానికి పర్సన్ విత్ డిసబిలిటీస్, రైట్. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ. అండ్ ఈవెన్ దెన్ స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ ఆల్సో, అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫర్ స్కూల్ చిల్డ్రన్, and even the sports to the national, regional, states and sports academies. So all these comes under one of the most and good initiative by India government is Khelo India Youth Games. Okay, and then even there will be Khelo India University Games, Youth Games, okay, under 18 games. So there were different categories. That is all comes under one initiative called Khelo India Games. And then next comes under the concept called organ transplantation.
సో హియర్ ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్, రీసెంట్గా మనకి వరల్డ్లోనే ఫస్ట్ టైం పిగ్ టు హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. ఎక్కడండి అది? యూఎస్ఏలో పిగ్ నుండి హ్యూమన్కి ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో అదేంటి క్లియర్ డిస్కస్ చేస్తే, a team at the University of Maryland medicine transplanted a heart from the pig. ఏంటది? పిగ్ యొక్క హార్ట్ని దట్ ఈస్ విత్ 10 మోడిఫికేషన్స్ చేస్తూ విచ్ ఈస్ టర్మినల్లీ ఇంటూ అ ఇల్ మ్యాన్. ఒక ఇల్ మ్యాన్కి పిగ్ యొక్క హార్ట్ని ఒక 10 మోడిఫికేషన్స్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దట్ ఈస్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్ జరగడం. అది యూఎస్ఏలో ప్లేస్ చేసుకుంది. దట్ ఈస్ పిగ్ హార్ట్ని హ్యూమన్ ఒక ఇల్ మ్యాన్కి రీప్లేస్ చేశారు. ఓకే, ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దెన్ జస్ట్ జనరల్గా మీరు తెలుసుకోండి, ఇక్కడ మీకు జనరల్ సైన్స్లో కూడా యూజ్ అవుతుంది. అదేంటంటే టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ దాట్ క్యాన్ బి ట్రాన్స్ప్లాంటెడ్. ఓన్లీ మీకు కొన్ని మాత్రమే. అవి వేటిని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటే కిడ్నీ, హార్ట్ వాల్స్, లివర్, బోన్, కార్నియా, స్కిన్, కనెక్టివ్ టిష్యూ, లంగ్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్ అండ్ బోన్ మ్యారో. సో ఈ యొక్క పర్టిక్యులర్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ని మాత్రమే దాట్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్ అనమాట. ఓకే, టేక్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ దీస్, దాట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ జనరల్ సైన్స్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి వెళ్ళినట్లయితే పడే భారత్ అనమాట. సో రీసెంట్గా ఇది లాంచ్ చేసింది ఏంటి అంటే బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు ఈ పడే భారత్ని లాంచ్ చేశారు. ఈ పడే భారత్ అనేది ఈ పడే భారత్ అనేది యాక్చువల్గా 100 days రీడింగ్ క్యాంపెయిన్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అంటే 1st January స్టార్ట్ అయింది. సో ఇంకా 100 days కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, అదే పడే భారత్ క్యాంపెయిన్, రీడింగ్ క్యాంపెయిన్ అనమాట. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఈ క్యాంపెయిన్ని కండక్ట్ చేయడానికి అంటే టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు రీడ్ ఫర్ ద జాయ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇది రీడింగ్ క్యాంపెయిన్ అనమాట. పడే అంటే రీడే కదండి. సో దాని ద్వారా తెలుసుకోండి. పడే భారత్ రీడింగ్ క్యాంపెయిన్ అనేది రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ వాళ్ళు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, రీడింగ్ యాక్టివిటీస్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ఈ 100 day క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు January 1st. అండ్ దెన్ ఈవెన్ ఈ క్యాంపెయిన్ ఫోకస్ చేసేది కూడా ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ మదర్ టంగ్ లాంగ్వేజ్, లోకల్ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్ టూ. అండ్ ఆల్సో 21st February యూ కెన్ కన్సిడర్ హియర్ సెలబ్రేట్ యాజ్ ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. ఇంపార్టెంట్ డేస్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏంటంటే అది ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే అనేది 21st February సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో టు బి ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ క్యాంపెయిన్ అండ్ 100 day క్యాంపెయిన్ కాల్ పడే భారత్. ఓకే, ఈ 100 days కంటిన్యూ అవుతూనే అందులో కూడా మళ్ళీ ఈ యొక్క సెలబ్రేషన్స్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఈ పడే భారత్లో ఇండియన్ లాంగ్వేజెస్ని కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్ అనమాట. సో దిస్ వాస్ రీసెంట్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ యాక్చువల్గా ఇది 2016-17లో ఇన్స్టిట్యూట్ చేశారండి. ఏంటవి ఈ స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్ అనేవి ఎందుకోసం అంటే విచ్ ఎంఫసిస్ ఆన్ ప్రమోటింగ్ సేఫ్ అండ్ అప్రోప్రియేట్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇన్ ద స్కూల్స్ అండ్ బిహేవియర్ అమాంగ్ ద చిల్డ్రన్. ఇది కూడా ఈ ఒక పర్టికులర్గా స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్స్ అనేవి ఒక 6 categories కన్సిడర్ చేసుకుంటారు. ఏంటా 6 sub categories అంటే వాటర్, శానిటేషన్ ఏ విధంగా ఉంది, హ్యాండ్ వాషింగ్ విత్ ద సోప్, ఆపరేషన్ మెయింటెనెన్స్, బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఈవెన్ COVID-19 ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ని కూడా. ఏంటంటే అది COVID-19 ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ని కూడా ఈ యొక్క పురస్కార్స్లో ఒక 6 sub categories డివైడ్ చేసిన తర్వాత అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఇస్ COVID-19 ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ని కూడా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతే ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్స్ని ఇస్తుంటారు. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 2016-17లో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ చేశారు. ఇంకా లేటర్ ఇది కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్గా 2021-22 చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ద సబ్ కేటగిరీస్ COVID-19 ప్రిపేర్డ్నెస్ కూడా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్వచ్ఛ విద్యాలయ్ పురస్కార్ ఆఫ్ 2021-22. దెన్ మూవింగ్ టు జల్లికట్టు. సో ఈ జల్లికట్టు అనేది ఏంటి అంటే ది బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆఫ్ తమిళనాడు, రైట్. స్పెషల్గా ఇది ఒక ట్రెడిషనల్ పార్ట్గా చూస్తారు తమిళనాడులో. అది కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కింద మంత్ ఆఫ్ జనవరిలో జల్లికట్టు. అదేంటది బుల్ టేమింగ్ స్పోర్ట్ అనమాట. అండ్ ఈవెన్ ఈ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసేది వాళ్ళు ఏ విధంగా, ఫెస్టివల్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్, థ్యాంక్స్ గివింగ్ ఫర్ బాంటిఫుల్ హార్వెస్ట్ అండ్ విచ్ ఈస్ ఆఫ్ ద క్యాటిల్ వర్షిప్ ఈజ్ ఎ పార్ట్.
సో ఈ క్యాటిల్ వర్షిప్ ఇస్ ఏ పార్ట్ అన్నారు కాబట్టి ఇందులో ఈ జల్లికట్టు అనేది స్పెషల్గా బుల్ టేమింగ్ స్పోర్ట్ అనమాట, ఓకేనా. అండ్ ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఈ యొక్క పర్టికులర్ రిఫరెన్సెస్ అనేవి జాలికట్టు యాక్చువల్గా ఎలాంటి లిటరేచర్ నుంచి వెలువడింది అని అంటే మనకి సంఘం లిటరేచర్ టు, ఓకే. ఇన్ జాలికట్టు ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ ద సంఘం లిటరేచర్ టు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జాలికట్టు అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆఫ్ తమిళనాడు డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ పొంగల్, ఓకే. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ యాజ్ అ క్యాటిల్ వర్షిప్ and even actually this was in the Sangam literature, okay. So this is all about Jallikattu. Even consider చేసుకున్నా కూడా చాలా కేసెస్ కానీ జాలికట్టు పైన అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే క్యాటిల్ని హార్మ్ చేయకూడదు, అలా కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదు. సో ఈవెన్ కోడి పందాలు చూసుకున్నా కూడా మనకి ఆంధ్ర స్పెషల్లీ పొంగల్ రీజియన్లో సో ఇలాంటి కొన్ని గేమ్స్ని ఏంటంటే చాలా డిబేట్స్ కూడా జరిగాయి వీటిపైన. బట్ ఈవెన్ మీరు కన్సిడర్ చేసుకోవాలి ఈ జల్లికట్టు అనేది ఏంటంటే వాళ్ళు ఒక ట్రెడిషనల్ పార్ట్గా చూస్తుంటారు, ఓకే. సో దాట్ ఈస్ రిగార్డింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ పొంగల్. అండ్ దెన్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ బుల్ టేమింగ్ అనేది కూడా సీల్ డిస్కవర్ ఎట్ ద మొహెంజోదారో విచ్ ఇస్ డేటెడ్ బిట్వీన్ 2500 BC అండ్ 1800 BC. అంటే హిస్టరికల్గా చూసుకున్నా కూడా ఈ బుల్ టేమింగ్ కానీ ఈ యొక్క జాలికట్టు అనే కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయన్నమాట. దెన్ అదర్ స్టేట్స్ ఏవి అంటే ఇంక్లూడింగ్ లైక్ ద స్టేట్స్ లైక్ కంబాలా ఆంధ్రప్రదేశ్లో, బుల్లా కట్ రేసెస్ మహారాష్ట్రలో, కాక్ ఫైట్ ఆంధ్ర అండ్ అదర్ స్టేట్స్ చెప్పాను కదా కోడి పందాల్లో ఉన్నాం కాక్ ఫైట్స్, అండ్ ఈవెన్ క్యామెల్ రేస్ రాజస్థాన్. సో ఇలా కొన్ని అదర్ స్పోర్ట్స్ అనమాట, అంటే యానిమల్ రిలేటెడ్ స్పోర్ట్స్ అనమాట ఇవి. సో ప్యారలల్లీ మీరు ఈ నోట్స్ కూడా తీసుకోండి, మీకు అదర్ ఏరియాస్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సపోజ్ అడుగుతుంటారు ఏంటది కంబాలా అనేది ఆంధ్రప్రదేశ్లో, అండ్ ఈవెన్ లైక్ బుల్లఖట్ రేసెస్ ఎక్కడ అది మహారాష్ట్రలో. సో ఈ విధంగా అనేవి మనకి యాక్చువల్గా కొన్ని యానిమల్ రిలేటెడ్ స్పోర్ట్స్ అనేవి కూడా కొన్ని ఫెస్టివల్స్లో వాళ్ళ ట్రెడిషన్లో భాగంగా కూడా వాళ్ళు నమ్ముతూ అలాంటి కొన్ని ఆచారాల ట్రెడిషన్స్ని లైక్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారనమాట, ఓకే. జాలికట్టు ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ విచ్ ఇస్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్. యాక్చువల్గా దీస్ వర్ అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి మరి బాల పురస్కార్ అన్నారు, చిల్డ్రన్ అట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 and 18, ఓకేనా. ఎందుకోసం ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ ఇస్తుంటారు అంటే టు రికగ్నైజ్ దర్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్. అండ్ ఆల్సో అంటే ఈ 5 and 18 ఏజ్ గ్రూప్ వాళ్ళని మేజర్గా, అండ్ ఈవెన్ అందులో కూడా మళ్ళీ వాళ్ళ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ ఎలాంటి ఫీల్డ్స్లో అంటే ప్రత్యేకంగా ఒక 6 ఫీల్డ్స్లో అనమాట. ఎన్నవి 6 ఫీల్డ్స్. మరి ఆ 6 ఫీల్డ్స్ ఏంటి అని వెళ్ళినట్లయితే ఇన్నోవేషన్, స్కాలస్టిక్ అచీవ్మెంట్స్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సోషల్ సర్వీస్ అండ్ బ్రేవరీ. సో ఈ 6 ఫీల్డ్స్లో పర్టికులర్గా 5 and 18 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో మేజర్గా వాళ్ళ యొక్క ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ని వాళ్ళ అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ని ఇస్తుంటారు, ఓకేనా. అండ్ దెన్ సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈవెన్ ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి క్లియర్గా చూడండి. స్పెషల్గా జనవరి మంత్లో మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ దట్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, లడాక్, ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ గురించి. సో ఈవెన్ దాట్ యూ కెన్ కన్సిడర్ లైక్ మణిపూర్ అండ్ త్రిపుర అనేది 50th స్టేట్హుడ్ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్, నాగాల్యాండ్, ఈవెన్ మేఘాలయ కూడా 50th స్టేట్హుడ్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇలా ఏంటంటే మీరు యాక్చువల్గా కొన్ని జస్ట్ ఒక్కసారి రివైజ్ చేయండి, ఓకే. ఈవెన్ తెలంగాణకి సంబంధించింది ఏంటి అంటే ఇండియాలో ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం హైదరాబాద్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇది మనం రీజనల్ న్యూస్లో కవర్ చేసాము. జస్ట్ మీరు యూట్యూబ్కి వెళ్ళి చందన్ లాజిక్స్ లేదా చందన్ లాజిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో మీకు తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసాము. ఇఫ్ ఇట్ ఈస్ మీకు ఒక నెసరీ అనుకుంటే యూ కెన్ వాచ్ దోస్ ఆల్సో, రైట్. అండ్ దెన్ సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ ద ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ ఇండియా. జస్ట్ ఈ వీడియో దగ్గర ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేయండి వీడియోని. మీకు కావాల్సి లైక్ ఇఫ్ యూ పీపుల్ ఫీల్ నెససరీ యూ కెన్ టేక్ ద నోట్స్, ఎందుకంటే అడిషనల్గా మీకు ఇందులో నియర్లీ ఒక 10 to 11 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి. అంటే అడిషనల్గా మనకి ఆ డిఫెన్స్ అవి మాత్రమే కాకుండా జస్ట్ స్టేట్ న్యూస్గా కూడా మీరు కవర్ చేయాలి అనుకుంటే యూ కెన్ కవర్ దిస్, రైట్. I think with this we have done with our session completely all the January month current affairs, and I hope you were clear with my concepts, right. Even PDFs will be provided for you people based on the monthly current affairs too. No issues in that regarding.
Thank you everyone. We'll be meeting in our next session with February month current affairs. Until then, stay tuned, stay safe and stay home.